దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అందరూ బాగున్నారా? మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. అందరూ వాక్యం మీద మనసు ఉంచాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి. ప్రభు యొక్క రాకడ దినములలో ఉన్నాం. ఈ దినములలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు ఎప్పుడు వచ్చునో ఆయన ఒక చిన్న దాన్ని ఏమంటారంటే క్లూ ఇచ్చాడు. చిన్న క్లూ ఇచ్చాడు. ఆయన దొంగ ఏ విధముగా వచ్చునో ఎవరికి తెలియదు కనుక నేను వచ్చే రాకడ కూడా అలాగే ఉంటుంది అన్నాడు. దొంగ వచ్చునని తెలిసినప్పుడు ఇంటికి కన్నము వెయ్యనెవరు జాగ్రత్త పడతారు. ప్రభు రాకడ కూడా ఆ దొంగ వలె ఉంటదంట. ఉదయం వస్తాడో తెలియదు, మధ్యాహ్నం వస్తాడో తెలియదు, సాయంత్రం వస్తాడో తెలియదు, అర్ధరాత్రి వస్తాడో తెలియదు, వేకుజామున వస్తాడో తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మనకి ఒక హెచ్చరిక మార్కు సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వాక్యమును మనం చదువుకుందాం. ఆ దినమున గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనము ప్రతిరోజు మనకి ఆశీర్వాదమును గూర్చి, మేలుల గూర్చి, దీవెనల గూర్చి ఇలాంటి వర్తమానాలు పలుమార్లు మనం విన్నాం. కానీ సిద్ధపాటును గూర్చి మాత్రం వినలేదు. అవి అరుదుగా అక్కడక్కడ దైవ సేవకులు ప్రభు రాకడికి సంఘాన్ని ఏ విధము చేతనైనా సిద్ధపరచాలి అని ఒక భారం ఉన్న దైవజనులు మాత్రమే ఈ సందేశములను అప్పుడప్పుడు కనీసం నెలలో 1-2 సార్లు అయినా సంఘానికి ఒక హెచ్చరికగా ఈ సందేశాలను బోధిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. మన రోగాల కోసం మందిరానికి వస్తే రోగాలని ప్రభు బాగు చేస్తాడు. అంత మాత్రాన మనం పరలోకం వెళ్తామా? నేను అడిగినప్పుడు చెప్పండి, వెళ్తామా? దయ్యం పట్టింది, దయ్యాలు బట్టే మందిరానికి వచ్చి వదిలించుకున్నాం దైవ సేవకుల ద్వారా. అంత మాత్రం పరలోకం వెళ్తామా? వెళ్ళం.
ఏదైనా మేలు సహాయం కావాలని ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రార్థన చేయించుకున్నాం. అనుకున్నట్టుగానే ఆశించినట్టుగా దేవుడు మేలు చేశాడు, సహాయము చేశాడు. అంత మాత్రాన పరలోకం వెళ్తామా? ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి జాగ్రత్త పడుడి, రెండోది మెలకువగా నుండి ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఆ 28, 29, 30, 31 వాక్యాలు మీరు చదివితే అక్కడ అన్ని కూడా ప్రభు రాకడను గూర్చిన విషయాలే చెప్పబడ్డాయి. 13, 26 చదివితే ఇంకా స్పష్టంగా ఉంటుంది. చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను ఎలా వస్తాడంట? మహాప్రభావం అంటే ఎంత మహిమ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ లైట్ ఫోకస్ అనేది ఆ మహిమతో సరిపడినవి కాదు. దానికి స్తోత్రం. మహా మహిమతో ప్రభావముతో మేఘారూఢుడై వచ్చుట మనము చూస్తామని చెప్పాడు. అయితే అక్కడ ముందు మాట, ఈ రాత్రి నేను రెండు మాటలు మీకు చెప్పాలి. ఒకటి జాగ్రత్త పడుడి, చెప్పండి. రెండోది మెలకువగా ఉండుడి. ఒకటి జాగ్రత్త పడండి, రెండోది మెలకువగా ఉండండి. ఈరోజు దేవుని సేవకులుగా, విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా మనమందరం ఇక్కడ కూర్చోవచ్చు. కానీ రేపు ప్రభు రాకడలో సేవకులు ఎత్తబడతారో, సంఘ పెద్దలు ఎత్తబడతారో, విశ్వాసులు ఎత్తబడతారో, లేక ఆ మూడు గ్రూపులలో ఎవరు ఎడవబడతారో ఎవరికి తెలియదు. అందుకని జాగ్రత్త పడాలి. దాని స్తోత్రం. సంఘాలలో ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం, కలిసే పాడాం, కలిసే ఆరాధించాం, కలిసే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, కలిసే మందిరానికి వస్తున్నాం. కానీ రేపుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. రేపటి పరిస్థితి దానికి చిన్న ఎగ్జాంపుల్. అప్రియమైన బిడ్డలారా, అందరూ ఒకేసారి చనిపోతారా? చెప్పండి. అందరూ ఒకేసారి సమాధిలోకి వెళ్ళరు కదా. అలాగే అందరూ ప్రభు రాకడకి సిద్ధపడతారా లేదా అన్నదే అది మన చేతిలో ఉంది. కానీ ఇక్కడ సిద్ధపడాలి. దాని స్తోత్రం. అందరూ ఒకేసారి చనిపోకపోయినా అందరూ మాత్రం ఒకేసారి ఎత్తబడాలి. గట్టిగా చెప్పరా? పరలోకం ఎంతమందికి కావాలండి? పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నామన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అసలు పరలోకం అంటే అన్నదే మాకు తెలియదయ్యా, పరలోకమే తెలియదయ్యా అనే వాళ్ళు ఎంతమంది? తెలియదు. దేవుని స్తోత్రం. అందుకని అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యంలో అంటున్నాడు, దేవుని రాజ్యము అనేది మాటలతో కాదు. ఇప్పుడు మీరు చూడండి, పరలోకం వెళ్ళాలి అని ఆశపడుతున్నారంటే మాట్లాడుతున్నారుగా. వెళ్ళాలని ఉందయ్యా అన్న వాళ్ళు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చేతులు ఎత్తి చెప్పాలి. మీరు ఎంతమందికి ఉంది పరలోక రాజ్యం వెళ్ళాలని? నరకానికి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. నరకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అమ్మా, అంటే నరకానికి పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఒక అతను పాపాలు పుణ్యాలు సమానంగా చేశాడంట. పాపాలు, అతను చనిపోయాడు, అతని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు అన్నాడంట, అబ్బాయి నువ్వు పాపాలు పుణ్యాలు సమానంగా చేశావు కాబట్టి నీకు పరలోకం కావాలా నరకం కావాలా అని దేవుడు అడిగాడంట. సరే ప్రభువా, నేను పరలోకమో నరకానికో వెళ్ళాలంటే నేను ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి రావాలి అని అడిగిండంట. దేవుని స్తోత్రం. సరే అని చెప్పి దేవదూతలను ఇద్దరినిచ్చి ముందు నరకానికి పంపించి చూసి రమ్మన్నాడంట. నరకంలోకి వెళ్ళగానే అక్కడ సినిమా హాళ్ళు, సినిమా హాళ్ళు, క్లబ్బులు, పబ్బులు,
మందు షాపులు, వైన్ షాప్స్, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాలు, మొత్తం చాలా సందడిగా ఉందంట. ఓకే, దేవదూతలు అన్నారంట ఇది కావాలా, అట పరలోకం కూడా చూపించండి. ఒకటి చూపిస్తే అట్ట పరలోకంలో తీసుకెళ్ళగానే పరలోక రాజ్యంలో ఎక్కడ చూసినా స్తుతులు స్తోత్రాలు వినపడుతున్నాయంట. హల్లెలూయా. ఎక్కడ చూసినా మౌనముగా స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతుంటే ఊరి జనం అందరూ ఏమనుకుంటారు తెలుసా? వారికి ఏం పిచ్చి పట్టిందిరా, ఏమంటారు? వాళ్ళకి ఏం పిచ్చి పట్టింది, ఏంటి ఆ కేకలు, ఏంటి ఆ అరుపులు, ఏంటి ఆ మోత అనుకునే వాళ్ళేరా? సిలువను కూర్చిన వార్త నశించిపోయే వారికి పులీస్ లెక్క ఉంటదండి. నా ప్రియమైన బిడ్డ, వెర్రితనముగా, దాని స్తోత్రం ఎలా ఉంటది? వెర్రితనంగా. కానీ రక్షించబడ్డ దేవుని బిడ్డలకు అది దేవుని శక్తి. అవునా కదా? అది గట్టిగా చెప్పండి, చేతులతో చెప్పండి. సిలువను కూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనం. అంటే వారు ఎలా నరకానికి వెళ్ళిపోతారు కదా, వారికి ఈ రోజున కొంచెం ఈ భక్తి అన్న, ప్రార్థన అన్న, మందిరం అన్న, సన్నిధి అన్న, పాటలన్న, ఆరాధన అన్న, వాక్యం అన్న ఎట్లా కనపడితే వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది. దాని స్తోత్రం. అంతే కదా? ఇప్పుడు ఈ వ్యక్తికి ముందు నరకం చూపించారు, రెండోది పరలోకం చూపిస్తే ఎక్కడ చూసినా ప్రార్థన, మోకాలు ఉంచడం, ఆరాధన చేయడం ఏ కనపడుతుంటే ఫైనల్ గా దేవుడు రెండు చూసొచ్చావా అన్నాడంట. ఒకటి పరలోకం, రెండు ఇప్పుడు కోరుకో, ఏం కావాలి నీకనంటే నాకు నరకమే కావాలన్నాడంట. ఏం కావాలన్నాడండి? ఎందుకని? నరకంలో సినిమా హాళ్ళు ఉన్నాయి, సీరియళ్ళు ఉన్నాయి, జబర్దస్త్ డ్యాన్సులు ఉన్నాయి, నాటికలు ఉన్నాయి. దాని స్తోత్రం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, బయట ఉన్న వాళ్ళందరూ అదే అనుకుంటారు, ఏందా పిచ్చి మంచి జబర్దస్త్ ఒక షో వేసుకుని ఒక గంట కాలం గడిపేదానికే. అదే త్రాగుబోతులు ఈ ఉంటారు కదా, మన త్రాగుబోతులు, వాళ్ళు ఏమనుకుంటారు, ఒక 90 వేసుకొని చక్కగా ఒక పెగ్గు వేసుకొని పడుకోకుండా ఏంది ఆ గొడవలు అనుకుంటారు. దాని స్తోత్రం. వారికి ఈరోజు అర్థమైతే అవన్నీ పాపం చేసే వాళ్ళకి అర్థం కాదు, శరీర ఆశలు నెరవేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు. ఇంకెతను అడిగాడంట దేవుడు, ఏది కావాలి బాబు అడిగంటే నాకు నరకమే కావాలండి. అది అయితే బాగుంది, పబ్బులు, క్లబ్బులు, డ్యాన్సులు, గేన్సులు బ్రహ్మాండంగా. ఈ మధ్య కొండ తిరణాలు జరిగిందా? జరగలేదా? ఎంతమంది వెళ్ళారు? హల్లు చెప్పండి. ఎంతమంది వెళ్ళి వచ్చారు? వెళ్ళారా? ఆ ప్రభల ముందు ఎన్ని రకాల డ్యాన్సులు ఉంటాయి చూడండి, పోటా పోటీగా. కొంతమంది పాపం ఏదో కాసేపు ఎగిరితే, డ్యాన్స్ చేస్తే డబ్బులు ఇస్తారని కొంతమంది ఆడపిల్లలు ఎగురుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం, అంటే భుక్తి కోసం. మరికొంతమంది రకరకాల ఆలోచనలు తెలుతారులేండి. కానీ వీడు కోరుకుంటున్నాడు, నాకు నరకమే కావాలి. ఏం కావాలి? నోరెత్తట్లా మీరు నోరెత్తకపోతే నేను వెళ్ళిపోతా మళ్ళీ. చెప్పాలి, నరకమే కావాలి. పరలోకం వద్దంటే వద్దు, ఒకసారి ఆలోచించుకో, నరకమే. ఇదే మొదటి మాట, ఇదే చివరి మాట. నాకేం కావాలి? తీసుకెళ్లి వాడిని నరకంలో ఇసిరి పడేయండి రా అన్నాడట. నరకంలో వేయగానే ఆడ అగ్ని మంట, నిప్పులు, భయంకరమైన వేదన, కేకలు, పళ్ళు కొరుకుట, కటిక చీకటి, ఒళ్ళంతా కరిగిపోతుందట, ఇనుము కరిగిపోయినట్టు నిప్పుల్లో. ఓ దేవుడా, ఇందాక నేను చూసింది ఇది కాదు కదయ్యా, ఇది కాదుగా నేను చూసింది.
చెప్తున్నాడంట, నీలాంటి వెర్రి వాళ్ళను ఆకర్షించటానికి సాతానుడు భూమి మీద ఏర్పాటు చేసిన మార్గాలు, ఇందాక నువ్వు చూసి వచ్చినాయి అన్ని పబ్బులు, క్లబ్బులు, ఈ సినిమాలు, ఈ డ్యాన్సులు, జాతరలన్నీ. దేని స్తోత్రం. అగ్ని ఆరదో, అయ్యా నాకు పరలోకం కావాలన్నాడంట. నా గుంటూరు వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చు, విజయవాడ వెళ్ళి తిరిగి రావచ్చు, ఫారెన్ వెళ్ళి తిరిగి రావచ్చు. నరకానికి వెళ్ళినోడిక వెళ్ళకుండానే చూసుకోవాలి. దేని స్తోత్రం. అందుకే చెబుతున్నాడు, జాగ్రత్త పడండి. ఏం పడండి? జాగ్రత్త పడండి. దేని స్తోత్రం కలుగును గాక. ఆ ట్రాక్ పెట్టయ్యా. ఆ పాట ఒకటి ఉంటుందండి. ఏ పాట అంటే, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ దినమో తెలియదు జీవితాంతం, చేసుకు సొంతం. ఏ దినమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఆగండి. హల్లెలూయా. కళ్ళు తెరిస్తే చీకట, కళ్ళు మూస్తే, కళ్ళు మూయండి ఒకసారి, ఏం కనపడుతుంది? నాకు నిన్న ఇవాళ ఈ బ్లైండ్స్, గుడ్డి వారి గురించి నాకు చాలా బాధ కలిగింది. ఇద్దరు గుడ్డివారు నాకు పరిచయం అయ్యారు. ఒకరిది రాజమండ్రి, ఒకరిది పొన్నూరు. దాని స్తోత్రం. రాజమండ్రి నుండి ఒక అంధుడు, ఒక గుడ్డి అతను నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీరు మా గుడ్డి వారందరికి వాక్యం చెప్తారా అన్నాడు. దేని స్తోత్రం. మీరు ఎవరు అనగానే, మీ కళ్ళు కనబడలేని వాళ్ళమండి అనగా నాకు జాలేసి, చెప్తాను ఖచ్చితంగా అంటే, అయ్యా మిమ్మల్ని పిలిపించుకోవడానికి మాకు స్తోమతే లేదు, మీరు ఫోన్లో మాత్రమే చెప్పాలి అన్నారు. సరే చెప్పాను, ఎట్టయినా ఓకే. ఎందుకని, మీకు కూడా వాక్యం ప్రకటించే భాగ్యం దొరికింది నాకు. దాని స్తోత్రం కలుగును గాక అని టైం చెప్పాను. ఈ టైం అయితే నేను ఖాళీగా ఉంటాను, ఆ టైంలో మీరందరూ గ్రూప్ కాల్ పెట్టుకోండి అని ఒక పావు గంట సమయం అడిగారు వాళ్ళు. నేను 45 నిమిషాలు చెప్పాను. దాని స్తోత్రం. నేను చివరిలో కొంచెం సమయం ఏమన్నా ఎక్కువ తీసుకున్నానా అంటే, పర్లేదండి ఇంకో పావు గంట అయినా చెప్పినా పర్వాలేదు అంటున్నాడు. దాని స్తోత్రం. ఒకసారి వాళ్ళది అయిపోయింది, మళ్ళీ రెండోసారి అడిగారు వాళ్ళు. నాకు సమయం కుదరలేదు, చెప్తాను మళ్ళీ అన్నా, ఇంతవరకు చెప్పలా. పొన్నూరు నుండి ఇంకొక ఆయన ఫోన్ చేశాడు, మన పాటలు విన్నాడట యూట్యూబ్లో. దాని స్తోత్రం. ఆయన ఫోన్ చేసి, అయ్యగారు ఒక్కసారి నేను మిమ్మల్ని కలవాలండి, మిమ్మల్ని చూడాలండి అన్నాడు. ఆ మాట అప్పుడు నాకు బాధ కలిగింది. మిమ్మల్ని, నా మాట వినగలవు కానీ నన్ను చూడలేవు. టక్కన కల్లా నీళ్ళు విడిచాడు. దేవుని స్తోత్రం. మీరు బాధపడకూడదు. ఎందుకనంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దరిద్రపు ముఖాలన్నీ చూడకుండా ఇక డైరెక్ట్గా దేవుని ముఖమే చూసే భాగ్యం ఇచ్చాడు దేవుడు మీకు. గట్టిగా చెప్పండి. ఈ కంటికి పాపము కనపడదు, ఆశలు కనపడవు, వేస్ట్ కార్యక్రమాలు ఏం కనపడవు. సాక్షాత్తుకి మీరు ఎవరిని చూస్తారు చెప్పండి. యెషయా గ్రంథంలో ఏమనుందంటే, అలంకరించబడిన రాజును నువ్వు చూడాలి అంటే దేవుణ్ణి ఏం చేయాలంట?
చెడును చూడకుండా నీ కన్నులను, చెడును వినకుండా నీ చెవులను, చెడును మాట్లాడకుండా నీ నాలుకను కాచుకోండి అంటాడు. యెషయా గ్రంథం 33:17 అంట. దేని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పాను, నువ్వేం బాధపడద్దు బ్రదర్, దేవుని యొక్క సృష్టి అలా ఉంది. ఒక కుండని కుమ్మరవాడు తయారు చేసినప్పుడు ఆయనకి నచ్చిన విధముగా ఆ పాత్రని తయారు చేసుకుంటాడు. ఎందుకు అని అడిగే అర్హత కుండకి లేదు. తనకు నచ్చినట్టుగా చేసుకున్నాడు. అలాగే కొంతమందిని కుట్టివారిగా, గుడ్డివారిగా, మోగవారిగా, చెవిటివారిగా, అనేక జబ్బులతో బలహీనంగా ఉన్న వాళ్ళని కూడా దేవుడే తయారు చేస్తున్నాడు. ఎందుకని అడిగే అర్హత మనకి. కానీ ఇక్కడ కూర్చున్న వారికి ఏమీ లేవని అనుకుంటున్నా. కళ్ళున్నాయా? గట్టిగా చెప్పండి. ఏదో పాట ఉంటుందండి, కన్నులుండి కనలేను, చెవులుండి వినలేను. కళ్ళుండి ఆయన అంటున్నాడు, నిన్ను ఒక్కసారి చూడాలనుకుంటున్నానండి అన్నప్పుడు ఏదో మాట్లాడటం వాడాడే కానీ ఎలా చూడగలడండి? ఈరోజు మీకు కళ్ళు ఇచ్చాడా లేదా? కళ్ళు తీసుకెళ్లి టీవీలో పెట్టేస్తున్నారా? టీవీలోకి ప్లాస్టర్ వేసి, ఏం వేసి? ప్లాస్టర్ వేసి. మరి కొంతమంది సెల్ ఫోన్ కట్టించేస్తున్నారు కళ్ళు. ఇంతే, అటు ఇటు అసలు జరగట్లా. కళ్ళు ఇచ్చిన దేవుడు కళ్ళు గురించి కూడా రేపు లెక్క అడుగుతాడు. తెలుసా మీకు? దేని గురించి? బైబిల్ ఏమన్నదంటే ప్రతిదానికి లెక్క చెప్పవలెను. ప్రతి మాటకి లెక్క చెప్పాలి, ప్రతి చూపుకి లెక్క చెప్పాలి, ప్రతి ఆలోచనకి లెక్క చెప్పాలి, ప్రతి ఊహకు లెక్క చెప్పాలి, ప్రతి ధ్యానానికి లెక్క చెప్పాలి. దేవుడు అడుగుతాడు, ఎందుకు చూసావు, ఎందుకు ధ్యానించావు, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే, ఇక్కడ ఎట్టాగో ఉడాయిస్తావు. అందరినీ అడిగిన వల్ల ఉడాయిస్తూ ఉంటారు. రేపు అక్కడ ఉంటుందా ఉడాయించే ఛాన్స్? ఉడాయిస్తారు, పోకరిస్తూ ఉంటారు కొంతమంది. అది అక్కడ నో ఛాన్స్. వాని క్రియలకు తగిన చేత తీసుకుని వస్తున్నాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాని క్రియలకు నీతిమంతుడైన వాడు ఇంకను నీతిమంతునుగానే ఉండనేమో. ప్రకటన గ్రంథములో ఉంటుంది 22:11. నీతిమంతుడైన వాడు ఇంకా నీతిమంతునిగానే ఉండనేమో. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమును చేయనేమో. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేమో. ఊరేది చదువు. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో చూడండి, ఇదిగో behold I come soon or quickly. దేని స్తోత్రం. ఇదిగో నేను ఎలా వస్తున్నానో, త్వరగా వస్తున్నాను అన్నాడు. వచ్చాడా? ఎందుకని? ఒక్క ఆత్మ కూడా నశించిపోవుట ఇంకా లేట్ చేస్తున్నాడు. దేవుడు లేట్ చేస్తా ఉంటే మనిషికేమో అహంకారం పెరిగిపోతుంది. 2000 సంవత్సరాల క్రిందట వస్తున్నా అన్నాడు. ఏడొచ్చాడు? ఎందుకు రావట్లేదు తెలుసా? ఇంకా కొందరైనా రక్షణ పొందాలి అని. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంకా కొందరైనా నరకము నుండి తప్పించబడాలని, ఇంకా కొందరైనా ఆయన రాకడకు సిద్ధపడాలని. ఆయన రావటానికి ఎంత పని అండి, ఎంత పని. తన స్తోత్రం. ఎందుకు లేట్ చేస్తున్నాడంటే, ఒక్క ఆత్మ కూడా. భార్యలు మారారు, భర్తలు మారారా?
వారు నశించిపోకుండా నిమిత్తం. కొంచెం లేటు, భర్త మారాడు, భార్య మారిందా? తల్లిదండ్రులు మారారు, పిల్లలు మారారా? పిల్లలు మారారు, తల్లిదండ్రులు మారారా? ఏడి? ఇంకా ఏడి? వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తీరుతాడు నేడో రేపో. చెప్పండి. వస్తానని చెప్పి నా యేసు, వచ్చి తీరుతాడు నేడో రేపో. సంఘమా సిద్ధముగా నుండుమా, సంఘమా సిద్ధముగా నుండుమా, సంసిద్ధతతో ఎదురు చూడుమా, సంసిద్ధతతో ఎదురు చూడుమా. వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తీరుతాడు నేడో రేపో. హల్లెలూయా. వస్తానని చెప్పిన వాడు వస్తాడా రాడా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుని స్తోత్రం. ఖచ్చితంగా వస్తాడు. హీఈస్ కమింగ్, హీ విల్ కమింగ్ ట్రూలీ. ఖచ్చితంగా ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ విల్ కమింగ్ ట్రూలీ ఆన్ ది ఎర్త్ ఫర్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని సంఘము కొరకు ఆయన తప్పక వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వస్తాడు కనుక మనం జాగ్రత్త పడాలి. ఏం పడాలి? సంఘమా సంఘమా సిద్ధపడుమా, సంసిద్ధతతో ఎదురు చూడుమా. సంఘమా సిద్ధముగా నుండుమా, సంసిద్ధతతో ఎదురు చూడుమా. వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తీరుతాడు నేడో రేపో. హల్లెలూయా. గురుతులు జరుగుచున్నవి, వాక్యము నెరవేరుచున్నది. గుర్తులు జరుగుతున్నాయా? ఏం గుర్తులు చెప్పాడు? నేను వచ్చే రాకడలో జనము తింటుంటారు, తాగుతుంటారు, పెళ్లి చేసుకుంటుంటారు, పెళ్లికి ఇచ్చుకుంటూ ఉంటారు, నారులు నాడుతూ ఉంటారు, పంట కోస్తూ ఉంటారు, ప్లాట్లు అమ్ముతుంటారు, కొంటూ ఉంటారు. హల్లెలూయా. ఇట్లాంటివి ముమ్మరంగా జరుగుతున్న రోజుల్లో నేను ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? చెప్పండి. మనుషులు తినొచ్చు. వాస్తవానికి త్రాగటం అంటే మంచినీళ్ళ గురించిగా చెప్పింది అక్కడ, మందు. దేవుని స్తోత్రం. మా నాన్నగారి కాలంలో మా నాన్నగారు కూడా ఫుల్ డ్రింకరు. ప్రతిరోజు ఆయన మంచినీళ్ళు తాగినట్టు తాగుతాడు మందు. దేవుని స్తోత్రం. దాని వలన మా ఇంట్లో చాలా సమస్యలు రేగి, కొంతకాలం మా అమ్మగారు మా నాన్నగారు కూడా విడిపోయారు ఈ మందు వల్ల. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు తాగేవాళ్ళు. మా నాన్నగారు కూడా 35 ఏళ్ళ దాకా ఏం అలవాట్లేవు ఆయనకి. దేవుని స్తోత్రం. కానీ ఈరోజు కదిలియండి పిల్లల్ని, 15 ఏళ్ళు. నిన్న ఎగ్జాంపుల్, నిన్న కాకుండా మొన్న రాత్రి ఒక అబ్బాయి నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు, 10th క్లాస్ అబ్బాయి. వచ్చినప్పుడు నేను అడిగాను, రోజు ట్యూషన్కి వెళ్తావు కదా, ఈ రోజుకి ఎందుకు వెళ్ళలేదు అని అడిగాను. అన్నా ట్యూషన్కి అని చెప్పి వాళ్ళు ఏదో పేరవాళ్ళ ఏదో పార్టీ అంటారు, ఏ పార్టీ అది, పేరవాళ్ళ పార్టీ ఏదో చేస్తున్నారు, మా క్లాస్మేట్స్లో చాలా మంది తాగుతున్నారన్నా,
అందుకని అది ఈ నైటే జరుగుతుంది, నేను వెళ్ళలేదు. మీరు గత కాలంలో నాకు చెప్పారు, హెచ్చరిక చేశారు, ఈరోజు జరుగుతుంది అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మీ వయసు ఎంతరా? 13 లేక 14 సంవత్సరాలు. 14 ఏండ్ల పిల్లలు కూడా ఏం చేస్తున్నారండి? ప్రభు అదే చెప్పాడు, ఇదొక్కటి చాలు ప్రభు రాకడ దగ్గరగా ఉంది అనడానికి. జనము తింటుంటారు, తాగుతుంటారు. తినేదాని గురించి చెప్పాలంటే, ఒకప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చేస్తేనే ఓకే తిండి, లేదంటే అక్కడన్నా అరుదుగా ఉండే హోటల్స్. ఈ రోజున తిండి గురించి ఎక్కడ కనపడదు అక్కడ ఉందా లేదా? చైనీస్ నూడిల్స్ అని, ఆ నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్ అని. ఫ్రైడ్ రైస్ తిని తొందరగా పైకి పోతున్నారు, కిడ్నీలు పోయి అయిపోయి. దేని స్తోత్రం. ఆ వాడిన ఆయిలే మళ్ళీ 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 రిపీట్ వాడి దానివల్ల క్యాన్సర్లు వచ్చి. ఇంట్లో చేసిన ఫుడ్ రుచిగా ఉండట్లా. మధ్య ఒక పాస్టర్ గారు వచ్చాడు నా దగ్గరికి. ఆ పాస్టర్ గారికి మా దగ్గర ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ అబ్బాయికి భయంకరమైనటువంటి వాంతులు, విరోచనాలు. ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా అబ్బాయి బాగాలేదు, ప్రార్థన చేయండి అన్నాడు. ఏమైంది అన్న. ఏమైంది? ఆటలు తెప్పించుకుంటాడు, ఎట్ట తయారు చేస్తారు ఏంటి తెలియదు. ఇంట్లో చేసింది వాడికి అస్సలకి రుచి అనిపించదు. ఎప్పుడు ఆటలు చేపించి తెప్పించుకుంటాడంట. చికెన్ కావాలంటే చికెన్, తర్వాత రొయ్యలు కావాలంటే రొయ్యలు. అక్కడ ఎట్లా ముడతారు? అవి తిని 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 వాడు ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు. దేని స్తోత్రం. తిండిపోతులు అవుతున్నారు. ఇప్పుడు మన సంఘాల గురించి కొద్దిగా ఆలోచిద్దాం. ఒకప్పుడు ఎగ్జాంపుల్, నేను ప్రభువు నమ్మి బాప్తిస్మం పొంది దగ్గర దగ్గర 25 ఏండ్లు అయింది. దాని స్తోత్రం కలుగును గాక. 25 ఏండ్ల క్రితం మాకు ఉపవాసాలు ఎలా ఉండేదంటే, దాని స్తోత్రం కలుగును గాక, నేను బాప్తిస్మం పొందే నాటికి 13 ఏండ్ల వయసు. నాకు 14-15 ఏళ్ళ సేవకి వెళ్ళిపోయాను నేను ట్రైనింగ్కి. ఈ 13 ఏండ్లప్పుడు నా బాప్తిస్మం ఇవ్వడానికి మా పాస్టర్ గారు ఒప్పుకోలే. ఇదే ఇప్పుడు ఎక్కడైతే గంటవరిపాలెమ ఇది ఉంది కూడా కాలువ, ఆ కాలంలో నేను తీసుకున్నాను. దాని స్తోత్రం. అప్పుడు నాకు బాప్తిస్మం ఇవ్వడానికి పాస్టర్ గారు చాలాసేపు ఆలోచించాడు. నేను చెప్పాను, నేను నిర్ణయించుకున్నాను, తప్పక నాకు బాప్తిస్మం కావాలి అని తీసుకున్నాను. అయితే ఆ రోజుల్లో బాప్తిస్మం పొందితే అప్పుడు పెట్టారా, అప్పుడు ఉపవాసాలు ఎలా ఉండేయంటే, నైటు ఒక రోజు దాటిపోయిన దాకా, అంటే నైటు ఉదయం ఎగ్జాంపుల్ శుక్రవారం నైట్ 12 గంటలకు స్టార్ట్ అయింది. శనివారం 12 దాటితే శనివారం స్టార్ట్ అయింది. మరలా శనివారం 12 దాటేదాకా ఏమి తినేవాళ్ళు కాదు, ఏమి తాగేవాళ్ళు కాదు. అది ఉపవాసం మాకు. ఏమి తినేది లేదు, ఏమి తాగేది లేదు. ఒక నోట్లో నీళ్ళు అటు చూసుకోవడమే. అంత కఠినంగా పెంచేవాడు మా పాస్టర్ గారు. దేని స్తోత్రం. 12 దాటిన తర్వాత ఎవరైనా తినాలనుకుంటే రోజు మారిపోయింది, ఆదివారం వచ్చి తినండి అంటాడు. దేని స్తోత్రం. కొంతమంది ఆదివారం కూడా మధ్యాహ్నం 2 గంటలకు ప్రార్థన అయిపోద్ది. ఎందుకంటే ఆయన ఇంకొక ఏరియా ప్రార్థన చూసుకుని వచ్చాక ఇక్కడ 2-3 అయింది ఒక్కోసారి. అది చూసుకున్న తర్వాత అప్పుడు కొంతమంది తింటారు. 2 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఈ రోజును చూడండి, కనీసం మధ్యాహ్నం వరకు కూడా కరెక్ట్గా ఉపవాసం ఉండే వాళ్ళు తక్కువైపోయారు. అంటే ఏ బోధులు అవుతున్నారు అంటే ఇట్లాంటి వాళ్ళు జాగ్రత్త పడాలా లేదా? వాక్యం చెప్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నాశనమే వారి అంతము. గట్టిగా చెప్పండి, నాశనమే. ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, నాశనమే వారి అంతము. జాగ్రత్త పడాలంటే ఏ విషయాలు జాగ్రత్త పడాలి? ఉపవాసాలు ఉంటున్నావా? శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నావా? శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్నావా? ఉపవాసం ఉండాలని భర్త కూర్చుంటే ఈ లోపు భారీ జాలి పడతా ఉంటది. ఏమండి, కొద్ది మజ్జిగను తాగుతావా, టీ అయినా తాగుతావా? ఏం పెద్ద సైతాన్ అయింది పక్కనేవండి. అమ్మో భర్తకేమన్నా అయిపోద్దేమోనని నీళ్ళు తాగుతావా, మజ్జిగ తాగుతావా, తర్వాత పాలు తాగుతావా? మన చర్చిలోనే కానీ ఇంత కఠినంగా ఉండేది ఏ సంఘాల్లో ఇట్లా ఉండదండి అంటది మళ్ళీ భర్తకి.
చక్కగా ఎదిగే వాడిని నాశనం చేసి పెట్టింది. దేవుని స్తోత్రం. బైబిల్ ప్రకారం ఉపవాసం అంటే ఏంటి తెలుసా మీకు? దవడాడకూడదు, గుటక వేయకూడదు. చెప్పండి. చెప్పాలంటే దవడాడకూడదు. దేవుని స్తోత్రం. ఒక పక్క తింటూనే కొంతమంది అన్నం తినరు, అరటికాయలు తింటారు, బాగా నీళ్ళు తాగరు, పాలు లీటర్లు తాగుతారు. హల్లెలూయా. దినాల మీటింగ్కి వెళ్ళా ఒకసారి. నేను నైట్ మీటింగ్లో వాక్యం చెబితే పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారు రేపు పొద్దున్నే ఉపవాస ప్రార్థన ఉంది మనకి, మీరు రేపు కూడా మెసేజ్ చెబుతురు కానీ ఉండండి అని బతిమాలితే తప్పలా ఉన్నా. ఉదయాన్నే ప్లేట్ వచ్చింది నా దగ్గరికి, పులిహోరనా ఏందయ్య గారు రోజు ఉపవాసం అన్నారుగా. నేను కూడా సంతోషపడ్డాను, ఒక పూట ఉపవాస పూటలు అన్న ఉందామని. అది ఇదేనంటే ఉపవాసమే కదండి అన్నాడు. ఆయన మాట కూడా విచిత్రంగా ఉంటుంది ఆ పాస్టర్ గారిది. ఏంటండి పాపం లేరు ఆయన ఇప్పుడు. ఏంటండి ఉపవాసమే కదండి అన్నాడు. నేను అన్నాను, ఈ తిని కూడా ఉండొచ్చా ఉపవాసం అంటే? ఏమైంది, కొంచెమే కదండి మనం తినేది అన్నాడు. తెలుసుగా నీకు ఆయన తెలుసు బాగా. ఈయన బట్టకొచ్చింది అక్కడ నుండే. ఒక్కరోజు 30 చెరువులు నీళ్ళు తాగించాడంట ఆయన్ని. దేని స్తోత్రం. ఈయన బట్టకొచ్చింది అక్కడే. హల్లెలూయా. దేవుడు ప్రణాళిక అట్ట ఉంది. ఎందుకని? మా మైండ్ తినటానికి. హల్లెలూయా. ఊరకలే చెప్తున్నా. అయితే ఆయన తినొచ్చండి జర్మియా గారండి, తినండి అన్నాడు. అన్నాను, మా కాడ వేరండి అన్న. ఏం కాదండి తినండి, మళ్ళీ మధ్యాహ్నం కూడా ఉపవాసము ముగించిన వెంటనే మీకు చాలా రకాల కర్రీ చేసామండి అన్నాడు. నేను అన్నాను, ఈ ఉపవాసం అయితే నిజంగా మా విశ్వాసులు నన్నొద్దని నిన్నే ఇష్టపడతారు. ఎందుకని? ఇంత మంచి ఉపవాసం అంటే ఆయన ఉపవాసం, అది బైబిల్ ఉపవాసం కాదు అది. ఎందుకంటే చదవండి ఒకసారి యోనా గ్రంథం. వారు ఉపవాసాలు ఉన్నప్పుడు మేత మెయ్యకూడదు, నీళ్లు తాగకూడదు అని ఉంటది. నేను స్తోత్రం కలుగునుగాక. మేత మెయ్యకూడదు. హల్లెలూయా. చదువు నాయనా. 3:8 నుండి చదువు అమ్మా. మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు గాని ఎద్దులు గాని మేత. చూడండి ఉపవాసం అంటే మీ అనుభవాలు ఎలా ఉంటాయో కానీ అకార్డింగ్ టు బైబిల్ ప్రకారము ఏంటని చెప్పండి. ముందు నుండి చదివయ్యా కొద్దిగా. ఏమనుంది అక్కడ? మనుషులు ఏది ముట్టుకోకూడదు. డోంట్ టచ్ ఎనీ ఫుడ్స్. ఏ ఆహారాన్ని ముట్టుకోకూడదు. చూడయ్యా, వాళ్ళ ఉపవాసంలో ఏముంచారు చెప్పండి. పశువులు అంటే ఏంటి? మేకలు, గొర్రెలు, ఎద్దులు, ఆవులు, తర్వాత ఏమున్నాయో పశువులు అన్నిటికీ మేత వేయొద్దని చెప్పేశాడు రాజు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది. మనం మాత్రమే ఉపవాసాలు ఉంటే మనం మాత్రం కాపాడబడతాం. మన పశువులు కూడా కాపాడబడాలి కదా, మన పిల్లలు కాపాడబడాలి కదా. ఈ పట్టణంలో ఏది నష్టం జరగకూడదు అని పశువుల్ని ఉపవాసం ఉంచారు, చిన్న పిల్లల్ని ఉపవాసం ఉంచారు, స్త్రీలనే ఉపవాసం ఉంచారు, పురుషుల్ని ఉపవాసం ఉంచారు. అట్లా ఉపవాసం ఉండటం వలన భయంకరమైన ఉగ్రత నుండి వారు తప్పించబడ్డారు. గట్టిగా చెప్పండి. ఈరోజు ఉపవాసం ఉండటానికి చాలా అడ్డులు వస్తున్నాయి. ఏంటి అడ్డులు? అయ్యా అన్నం దీని పొద్దున్నే టాబ్లెట్ వేసుకోవాలయ్యా. ఏం టాబ్లెట్? బీపీ అని చెప్పండి. బీపీ అంటే అర్థం ఏంటి అమ్మా? చెప్తుంది బ్లడ్. నాకు అంత ఇంగ్లీష్ రాదులే, అందుకే తినస్తాను.
ఆ, ఏంటయ్యా? బ్లడ్ ప్రెషరా? షుగర్ అంటే? షుగర్ అంటే ఏదట? ఇప్పుడు చూడండి, ఉదయాన్నే లేచి ముందు తినాలి, అవి టాబ్లెట్లు వేసుకోవాలి. దేని స్తోత్రం. ఉపవాసం అంటే అమ్మో గడగడగడ ఉనికిద్ది, అయ్యో శరీరం ఉనికిద్ది, అయ్యో పొద్దున్నే వేసుకోవాల్సిందే. దేవా స్తుతి స్తోత్రం మాత్రం. దేని స్తోత్రం. ఉదయాన్నే ఏం పడాలి? వేసుకుంటే వేసుకోండి, కానీ అప్పుడప్పుడు ఉపవాసం అనేది కంపల్సరిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు వచ్చే రాకడలో తిండిబోతులు అవుతారు. రెండోది త్రాగుబోతులు అవుతారు. ఎక్కువగా దేవుని బిడ్డలు అంటే లోకస్తులు తినేది వేరండి. సంఘాలలో ఉపవాసాలు మానేస్తారు. ప్రభు రాకడలో సంఘానికి పెద్ద ప్రమాదం ఉంది ఈ విషయంలో. ఇది ఒక పెద్ద ప్రమాదమే. జాన్ వెస్లీ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఇప్పుడున్న ఈ జాన్ వెస్లీస్ కాదు, 18వ సంవత్సరంలో 18వ తరమా అంటే ఒక 100 ఏళ్ల క్రిందట ఉండేవాడు ఆయన. ఉపవాసం ఉండని క్రైస్తవులందరూ నరకదారిలో వెళ్తున్నాడని రాశాడు పుస్తకంలో. ఏ దారిలో? నరకదారిలో వెళ్ళిపోతున్నారు. ఉపవాసం ఎందుకు? ఉపవాసం ఎందుకు? శరీర క్రియల్ని చంపడానికి. ఉపవాసం ఎందుకు? దయ్యములను ఎలగొట్టడానికి. ఉపవాసం ఎందుకు? జరగబోయే కీడును తప్పించుకోవడానికి. ఉపవాసం ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉండటానికి. ఈ మధ్య డాక్టర్లు కూడా ఏం చెప్పారు తెలుసా? వారమునకు ఒక రోజు ఫుల్ ఫాస్టింగ్ ఉండగలిగిన వారు ఎక్కువ కాలము ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పారు. దాని స్తోత్రం. అంటే వైద్య పరిశోధనలో ఉపవాసం ఉంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారంట వాళ్ళు. ఎందుకనంటే మనిషి శరీరంలో ఉన్న కొవ్వు అనేది ఏమి పడకపోతే ఆ కొవ్వు కరిగి మనిషికి ఆహారంగా మార్చబడిద్దంట. ఇప్పుడు కొవ్వు కరగటం వలన మనిషికి ఆరోగ్యమే కాదా? ప్రియమైన బిడ్డలారా, ఉదయం కాల వేళ ఏమి తినకపోతే 11, 12 తర్వాత మెకానిజం జరిగిద్దంట. బాడీలో మెకానిజం జరిగిపోద్ది. అంటే ఆ లోన ఉన్నటువంటి ఆ కొవ్వుని కరగబెట్టుకొని అది ఏం చేస్తుందంటే వేస్ట్ పదార్థాలన్నిటి బయటికి పంపించేసింది. డాక్టర్లు చెప్పే మాట. దాని స్తోత్రం. మరి కొంతమంది ఉంటారండి, ఎవరో సేవకులు చెప్పినట్టుగా ఎవరికైనా అన్యాయం చేస్తాం, కానీ ఈ కడుపు దేవుడికి మాత్రం అన్యాయమో? ఏ దేవుడికే? ఎవరో పాస్టర్ గారు అన్నాడు. దాని స్తోత్రం. కడుపు దేవుడికి అన్యాయం చేయరంట. అయ్యా డబ్బులు ఇచ్చినోడికి అన్యాయం చేస్తాం, కానీ పొట్టకు మాత్రం అన్యాయం చేయ. ఎప్పుడు హల్లెలూయా. ఆ పొట్ట తడుస్తూనే ఉంటది, ఏదో దాంట్లో. దాని స్తోత్రం కలుగునుగాక. అందుకని ప్రభు వచ్చే రాకడలో మొట్టమొదటి ఏమవుతారు? తిండిబోతులు. మత్తయి సువార్త. దాని స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వాక్యం చదువుకుందాం. దేవుని స్తోత్రం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినొచ్చు. చూసారా? ఏంటంట? తినొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు ఏదో తెలిసిన 4 కూరలు మాత్రం చేసుకుని తినేవాళ్ళు. ఎన్ని కూరలండి? 4 కూరలు. ఇప్పుడు 400 కూరలు తయారు చేయొచ్చు. ఇది యూట్యూబ్ కానీ పక్కన పెట్టుకుంటే. అవునా కదా? చెప్పండి అమ్మా. 400 కూరలు. దాని స్తోత్రం. మొన్న ఒక పాస్టర్ గారు నన్ను గుచ్చి అడిగాడు, ఇంతకు నీకు ఏ వంట ఇష్టమో అని. నేను తిరువురు అనే ప్రాంతం వెళ్ళాం మొన్న. దగ్గర 2 రోజులు ఉన్న వాళ్ళ దగ్గర. దాని స్తోత్రం. అక్కడ తిరువురుకు దగ్గరలో పోలిశెట్టిపాడు అనే ప్రాంతంలో మీటింగ్ ఉంటే ఆయన నాకు స్నేహితుడు. ఒకరోజు ముందు రా అంటే సరే ఏదో కొన్ని పరిచర్య గురించి వాటి గురించి మాట్లాడుకుందామని ఒకరోజు రెస్ట్ ఉన్నట్టుండదని వెళ్ళాం. ఆయన బయలుదేరిన దగ్గర నుండి ఏమి తింటారు అన్న. నేను అన్నాను గంజి, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ చాలన్న. పక్కనవి అన్నాడు. అది కాదులే. నేను స్తోత్రం. ఏం తింటారు చెప్పు, ఏం తింటారు అనగానే నా పక్కన ఎవరో చెప్పారు,
అన్నయ్యకి పులిహారం అంటే బాగా ఇష్టం అని. ఏం పులిహారం? అది కాక చింతపండు పులిహారం. నేను రా చేస్తా అన్నాడు. నిన్న నువ్వే చేస్తావా ఇంకెవరు? మాకెందుకు రావు అంట్లో యూట్యూబ్ దగ్గర పెట్టుకుని చాలు ఏదైనా అవుతుంది అదే అన్నాడు. ఏది కావాలంటే అదే వచ్చేస్తుంది. యూట్యూబ్ లో అన్ని వంటలు ఉన్నాయా? నువ్వు ఏదైనా అడుగో, ఇండియా వంట, లేకపోతే ఇండోనేషియా వంట, ఆఫ్రికా వంట, అమెరికా వంట, ఏది కావాలన్నా తల్లి అంటాలిట. దేన్ని? యూట్యూబ్ నిట్టాను. పక్క దెబ్బకి వంకాయ కూర గురించి, సుక్కుడికాయ కూర గురించి, చికెన్ ఎట్ట వండాలి, మటన్ ఎట్ట వండాలి. నేను చెప్పేది అబద్ధమా నిజమా? నిజమే, మీకు తెలుసుగా ఆల్రెడీ. అలేలు చెప్పండి గట్టిగా. పాపం ఆయన అన్నాడు, ఏది కావాలంటే అది వస్తుందయ్యా దాంట్లో. ఎందుకని? ప్రజలకి రకరకాల తిండుల గురించి పరిచయం చేసే ఒక పెద్ద శక్తి కూర్చుంది దాంట్లో. దాని స్తోత్రం కలుగునగాక. రకరకాల తిండ్ల గురించి. అందుకనే సంఘానికి ప్రమాదం ఏంటంటే తిండి తినొద్దని కాదు, కనీసము ఉపవాసము కూడా మానుకొని, అసలు ఉపవాసాలే వద్దనుకునే విధానములో ఆ సంఘం ఉందంటే అది పరలోకం వెళ్ళిద్ది అంటారా? వెళ్ళిద్దా లేదా? ఒక పాస్టర్ గారు పాపం మంగళగిరి దగ్గర ఉండేవాడు. ఆయన నన్ను మీటింగ్ పిలిపించేవాడు. వాళ్ళ కోడలో చిన్నపిల్ల తల్లి. ఒక 20 రోజులు 30 రోజులు ఉపవాస పూటలు పెడతాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, జెర్మియా గారు మీరు ఈరోజు ఉపవాసం గురించి చెప్పండి. చిన్న పిల్లలు తల్లులు కూడా ఏముండాలి? ఉపవాసం ఉండాలని బైబిల్లో అక్కడ నుండి చూపియండి అన్నాడు. ఆయన పోటోడు. నేను స్తోత్రం. ఆయన చూడండి ఎంత కక్ష. ఎంతకీ సంఘం మీద అందరి మీద ఉందా నీ కక్ష అంటే, ముందు నా కోళ్ళ గురించే. పిల్లలని వంకేసి, పిల్లడికి పాలియాలని వంకేసి అసలు ఉపవాసాలు ఉన్నట్లా. అందుకని ఆమె కూడా ఉండాలని చెప్పండి అన్నాడు. అన్నాను బైబిల్ అయితే లేదు, ఏమన్నా ఎతుకుదాంలే అన్నాడు. దాని స్తోత్రం. అంటే ఆయన సిద్ధాంతం ఏంటంటే, మా పాస్టమ్మ గారు ఉన్నారా, నాకు 3 పిల్లలు కదా, ఆమె ఆ రోజుల్లో 3 పిల్లలప్పుడు కూడా పాలిస్తూ కూడా ఉపవాసాలు ఉండేదామా. దాని స్తోత్రం. 30 రోజులు 40 రోజులు అంటే కనీసం మధ్యాహ్నం దాకా నేను ఉపవాసం ఉంచి నైట్ తిందులే అని చెప్పేవాడిని. హల్లెలూయా. అట్లా పెంచానయ్యా నేను. ఈ రోజున చాలా వంకలేస్తున్నారు వీళ్ళందరూ. అట్లుండబట్టే కదా ఇంతమందిని మీరు రక్షించింది. ఈ రోజు అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఏమైపోయింది? ఫ్యాషన్. నాకేట తిప్పుతుంది ఎట్టేట. దాని స్తోత్రం. చూడండి ఎట్లా అవుతున్నారు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఎట్ట తిప్పుతుంది ఎట్ట. అయ్యగారండి మా ఏరియాకి వస్తారా అన్నది. ఎందుకమ్మా అన్న. ఉపవాస ప్రార్థన పెట్టడానికి అన్నది. ఎక్కడ? విజయవాడ ఏ కాలనీ? వైఎస్ఆర్ కాలనీ అంట. దేని స్తోత్రం. ఉపవాసం ఉన్న రోజున మీరు ఉదయాన్నే లెగవాలి, శుభ్రపరచుకోవాలి ఇల్లు, తర్వాత అన్నీ నీట్గా ఉండాలమ్మా. ఇది ఇదేనంటే, రండి మీరు రాగానే అన్ని వంటకాలు కూడా చేసి తయారీకి పెడతామన్నది. అన్నాను అవి కూటనికి ముందా కూటం తర్వాత అంటే, కూటం తర్వాతే. నువ్వు ఉంటావా ఎంత ఉపవాసం? నేను ఎందుకుంటా, నాకు బాగలేదు అంది. అయితే నువ్వు ఉండాలంటుంది. ఎవరినే? నన్ను. ఎట్లాంటి వాళ్ళు వారానికి 7 తగిలితే నేను ఉండటానికే పోవడానికా? చెప్పండి. వారానికి 7 రోజులు కానీ ఎట్లాంటి వాళ్ళు తగిలితే మేము ఉండంగా రోజు ఉపవాసాలని. దాని స్తోత్రం కలుగునగాక. నేను రాను, నువ్వు నన్ను పిలవాల్సిన అవసరం లేదు, చేతులెట తిప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా, ఇది పరిస్థితి అని చెప్పాను. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, ఉపవాసాలకు దొంగలు అవుతున్నారు ఇప్పుడు. అంటే వీళ్ళందరూ ప్రభు రాకడ సిద్ధం. మీలో ఎంతమంది ఉన్నారు ఈరోజు ఉపవాసం? ఒక ఆమె ఎత్తిందయ్యా. అమ్మా మీరెవరు లేరా? బలారాధన తీసుకునేది ఎంతమందో? మీరందరూ ఉన్నారు ఉపవాసాలు? అయ్యా అయ్యా డబల్ చూడు, వాళ్ళందరూ ఉన్నారా ఉపవాసాలు? ఉపవాసం లేకపోతే బలారాధన ఎట్లా తీసుకుంటారు? ఉపవాసం లేకుండా తీసుకుందామనే. అమ్మా
చేతులు పైకెత్తి గిట్టుకెళ్ళి చెప్పండి. ఉపవాసం లేకుండా బల్లారాధన తీసుకోవచ్చా? చెప్పండి. ఉపవాసము లేకుండా బల్లారాధన తీసుకోవచ్చా? బైబిల్ ప్రకారం 3 రోజులు శుద్ధి చేసుకోవాలి. ఎన్ని రోజులు చెప్పండి? కొన్ని అజ్ఞానమైన సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు వాక్యం తెలియదు, ఉపదేశం తెలియదు, ప్రభు రాకడికి సంఘాన్ని సిద్ధపరిచేది తెలియదు. అర్థమైంది? ఎట్టున్న ఎడాపెడ వారం కూడా బల్లారాధన ఇచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు నాకైతే తెలియదు. కానీ బైబిల్ ప్రకారం 3 రోజులు శుద్ధీకరణ జరగాలి. ఎన్ని రోజులు చెప్పండి? చూస్తారా మీ బైబిల్లో? ఎన్ని రోజులు జరగాలి చెప్పండి? 3 రోజులు. ఒకసారి వాక్యం దేని స్తోత్రం. నిర్గమకాండం 19:10 చదవండి ఒకసారి. 19:10. చూడండి. నేడును రేపును పరిశుద్ధపరచుము. చూడండి, 3వ నాటికి ఏమై ఉండాలి? ఎన్ని రోజులు ఉండాలి ఉపవాసాలు? ఈరోజు ఎంత? 3వ రోజు. ఉండాలా లేదా చెప్పండి? ఉండాలా లేదా? ఎవరి మాటలు? మనుషులా? బైబిల్లో దేవుడు చెప్పాడా? నిజంగా మీరు ఎట్ట తీసుకుంటున్నారో బల్లారాధన, కానీ వాక్య ప్రకారం 3 రోజులు శుద్ధీకరణ జరగాలి. ఇంకొక మాట నేను చెప్పకూడదు, భయంకరమైన మాట. ఈ 3 దినాలు భార్యాభర్తలు కూడా అన్నా చెల్లిలాగే ఉండాలి. దాని స్తోత్రం. ఎటువంటి తలంపులలో కూడా అపవిత్రమైన ఆలోచనలో రాకూడదు. అంత ఖచ్చితంగా తీసుకుంటేనే అది బల్లారాధన. దాని స్తోత్రం. దావీదు ఒక సందర్భంలో సమూయేలు గ్రంథంలో ఉంటది. హల్లెలూయా. నువ్వు తీసుకోబోయే రొట్టె ఏమిటి? ప్రభు యొక్క శరీరం, అది శరీరమునకు సాదృశ్యం, అది. దాని స్తోత్రం కలుగునుగాక. ఇక దీనికి ఏదో మసిపూసి మారేడుగాయలాగా జనాన్ని నమ్మిస్తే వారు ప్రభు రాకడికి ఎత్తబడతారా? 21:3 చదవండి ఒకసారి. మీ యొద్ద ఏమి ఉన్నది? అక్కడ చూడండి, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడమగానున్నవారైతే, ఎవరికంట? స్త్రీలకు ఎడమగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినముల స్త్రీలకు మాకు దూరంగానే ఉన్నాము. చూసారా? ఒక ప్రతిష్ఠితమైన రొట్టె తినటానికి, దాని స్తోత్రం కలుగును గాక, ఒక ప్రతిష్ఠితమైన రొట్టె తినటానికి స్త్రీలకు 3 దినాలు దూరంగా ఉండాలని వాక్యం చెబుతుందంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పవిత్రంగా తీసుకోమనే, అపవిత్రంగా తీసుకోమనే? అది కదా బల్లారాధన అంటే. ఎడాపెడ రండి ఇస్తా బల్లారాధన, వారం రండి ఇస్తా అంటే అది యోగ్యంగా తీసుకుంటున్నట్ట, అయోగ్యంగా తీసుకుంటున్నట్ట? బైబిల్ చదవండి, మేము చెప్పడం కాదు. అన్నయ్య మన సంఘం కాదు, బైబిల్లో చెప్పేది మాట. మన సంఘాలు సంఘం అనేది ఒకటే ఉండేది, అది వాక్యానుసారంగా ఉండేది సంఘం. దాని స్తోత్రం. ఈ రోజున ఎన్నో పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు సంఘాలని. ఏ సంఘములో ఉన్న సేవకుడైనా విశ్వాసులైనా వాక్య ప్రకారమే బ్రతకాలి. దాని స్తోత్రం. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. రేపు బ్రతికించేది ఏంటిది? తెలుసుకోవాలి సత్యాన్ని. ఇప్పుడు అయోగ్యముగా పుచ్చుకుంటే ఏమైంది? మూడిద్ది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:27 చదవండి ఒకసారి. అయోగ్యముగా బల్లారాధన తీసుకోకూడదు. కాబట్టి ఎవడు ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో
వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. ఆగండి ఆగండి, ఏమవుతున్నాడంట? అయోగ్యముగా పుచ్చుకుంటే. అందుకని 28లో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగవలెను. ప్రభు శరీరం అని వేషింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచు. ఇప్పుడు చర్చిలకు వెళ్తున్న విశ్వాసులారా, మీరు ఎందుకు అడగట్లా మీ పాస్టర్లని, మీ సంఘాలను ఎందుకు అడగట్లా? 3 రోజులు ఉపవాసాలు ఉంటే కదండి బలారాధన తీసుకునేది. అది బైబిల్లో అంత ఖచ్చితంగా రాయబడి ఉంటే మీరు ఎందుకు చేయట్లేదు ఆ విధమైన క్రమం అని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? అంటే సంఘాన్ని సేవకుడు మోసం చేస్తున్నట్ట కాదా? చెప్పండి కదా. అయోగ్యముగా పుచ్చుకుంటే శిక్ష అంటున్నాడు. 3 రోజులు ఉపవాసాలు ఉంచాల్సిందే సంఘాన్ని. కనీసం పూర్తిగా ఉండకపోయినా కనీసం కూటమి అయిపోయేదాకన్నా, ఉదయం సాయంత్రం కూటాలు అయిపోయేదాకన్నా కడుపు మార్చుకొని ప్రార్థనలో కూర్చోవాలి. అప్పుడు నువ్వు పవిత్రపరచబడతావు. ఇక నువ్వు ఏ తప్పుడు పనులు చేయవు, శరీరాశలు ఉండవు, నేత్రాశలు ఉండవు, ఏ విధమైన అపవిత్రత ఉండదు. దేవునికి కనెక్ట్ అయిపోతావు, దగ్గర అయిపోతావు. మహిమ 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 నిన్ను కమ్ముకొని ప్రభావవంతంగా మారుతావు. ఎక్కడ పడిపోవు, చెడిపోవు, తొట్టిల్లవు. ఇది క్రమం. ఇప్పుడు ఒకవేళ అట్లా కాకుండా తీసుకుంటే అయోగ్యముగా వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? అందువలన మీలో అనేకులు 29 ప్రభు శరీరం అని వేషింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇంటే ఒకవేళ చెప్పామనుకోండి, ఇది సిద్ధాంతం అండి అంటారు. అంటే సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం ఏంటి? బైబిల్ క్రమాన్ని సిద్ధాంతం అనకూడదు. అదిగో ఆ సంఘముల సిద్ధాంతం అండి అంటే, ఆ సంఘానికి ఒక బైబిల్, నీకు సంఘానికి ఒక బైబిల్ ఉందా? ఆ సంఘానికి ఒక వాక్యం, నీ సంఘానికి ఒక వాక్యం ఉండదుగా. ఆ సంఘానికి ఒక ప్రభు, నీ సంఘానికి ఒక ప్రభు ఉన్నాడా? అందరం వాక్య ప్రకారం. అక్కడ అంటున్నాడు, ఎవడైనా అయోగ్యముగా పుచ్చుకుంటే వాడు శిక్ష పొందుతాడు. అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, బలహీనులు అయిపోతున్నారు, రోగులు అయిపోతున్నారు, నిద్రించుచున్నారు. హల్లెలూయా. తెలియాల. అర్థమైందా? బల్లారాధన నువ్వు తీసుకునే సమయానికి నేను బలలో చేయాలి. ఎక్కడున్నావంటే, నేను నర్సాపేటలో ఉన్నా, నేను వినకొండలో ఉన్నా అంటే అక్కడే ఉండి చావు. ఎందుకు వస్తావు మళ్ళీ బలారాధనకి? నేను స్తోత్రం. నా మాట కటువుగా ఉన్నా నేను తెగించి మాట్లాడుతున్నా. నేను స్తోత్రం. అసలు బల్లారాధన తెలుసా? సేవకులుగా మేమే ఎంతో బిజీలో ఉన్న 3 రోజులు కూర్చుంటామా లేదా? ఇప్పుడు నా సేవకులు, నా కింద ఉన్న సేవకులు ఇల్లు బల్లారాధన సమయం మాకు ఎన్నో కూటాలు ఉంటాయి. శుక్రవారం కూటం పెట్టండి అన్న, శనివారం విజిటింగ్ అంటారు మమ్మల్ని. 25 ఏళ్ళ నుండి కాపాడుకుంటూ వస్తున్న ఈ క్రమాన్ని మేము మార్చుకోం. నేను స్తోత్రం. మాకు బోధించిన బోధకులు కానీ, మాకు బోధించిన ఉపదేశకులు కానీ ఇదే క్రమంలో మమ్మల్ని పెంచారు. అందుకని ఇప్పటికీ అప్పటికీ మార్పు ఉండదు, రాదు. అర్థమైంది? ఉపవాస కోటాలు అనగానే తప్పక వస్తేనే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళేది. దేని స్తోత్రం కలుగును గాక. చెప్పొచ్చు, అయ్యా ఆ కారణం ఈ కారణం ఉందని. కారణాలు ఉంటాయి చెప్పుకోవడానికి ఎన్నో. ఈరోజు నాకు కారు లేదు, రిపేర్ అయింది. కారు రిపేర్ అయింది. ఈ సాగు చెప్పి నేను ఆగొచ్చుగా. ఆగొచ్చా లేదా? అక్కడ ఎంత దూరం ఎందుకు వచ్చాం మేము? ఈరోజు వాస్తవానికి మేము రైల్లో వద్దామని అనుకున్నాం. ఎట్లా మా పిల్లలకు తెలిసి కారు తీసుకొచ్చారు కానీ, దేని స్తోత్రం, మేము రైల్లో వద్దామని చూసాం 6 గంటలకి బయలుదేరి. కానీ ఎందుకని? రావాలనుకుంటే మనసుంటే మార్గం ఉంది, వద్దనుకుంటే ఏదో కారణం. చెప్పండి డాక్టర్ గారు. హల్లెలూయా. అర్థమైందా? రాకూడదు అనుకుంటే ఏదో కారణం చెప్పొచ్చు. మా ఆయన వద్దన్నాడు, మా ఆయన కొట్టాడు, బయలుదేరే సమయానికి నన్ను ఎట్టన్నాడు అట్టన్నాడు, మా తాతకి రోషణాలు అయింది, మా అమ్మమ్మకి వాంతులు వస్తాయి, ఇవన్నీ ఏదో ఒకటి చెప్పొచ్చు. నువ్వు సాకులు చెబితే దేవుడు నీకు బ్రేకులు వేస్తాడు. ఏమేస్తాడు? ఆ మాట ఎంతమంది మరి అర్థమవుతుంది మీలో? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. వాక్య ప్రకారం, బైబిల్ ప్రకారం ఈ 3 days నేను ఎక్కడికి రాను, దేవుడితో గడపాలి. ఆమేన్.
కొంతమంది అయ్యో కిస్తీలు ఉన్నాయండి, ఏంటట డాక్రాలు ఉన్నాయండి, ఈఎంఐలు ఉన్నాయండి. వాక్యం చెప్తుంది తెలుసా మీకు? మనిషి సొంత ప్రయాసతో ఆశీర్వాదించబడలేడు. సామెతల గ్రంథం చదవండి, ఆ వాక్యం తీయండి ఒకసారి. మనుషుల కష్టముతో గొప్పోడు కాలేడు ఎప్పుడు. దేవుడు నిన్ను ఆశీర్వాదించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అంటే మనుషులు కష్టపడితే ఆశీర్వాదాలు ఏమి రావు. ఏదో పాట ఉండ, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయనే ప్రతిఫలము, ఆశా నిరాశయే చప్పట్లు ఆవేదనెదురాయే నానావలో కలిడును, నా సేవ చేకునుము, నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. హల్లెలూయా. నరుల కష్టముతో ఆశీర్వాదాలు ఎవరైనా పొందగలరా? ప్రభు లేకుండా రాత్రి అంతా కష్టపడి వలేశాడు కదా, ఒక్క చేపన దొరికిందా? చెప్పండి. నిజం చెప్పేలాగా ముఖాలు మాడిపోతున్నాయి మీకు. నిజం చెప్పాలా లేదా? చెప్పండి. ఇప్పుడు స్కూల్లో మొన్న ఒక అబ్బాయిని ఒక టీచర్ కొట్టాడంట. అబ్బాయిని ఎందుకు కొట్టారని పాపం ఆయన మీద చాలా మంది ఫైర్ అయ్యారు. నాకు బాధ కలిగింది. ఆయన ఎందుకు కొట్టాడు? ఆయన స్వార్థం కొరకు కొట్టాడా? చదువు రావాలని కొట్టాడా? ఎందుకని ఎంతమంది ఎగేసుకుని పోయారు ఆయన మీదకి? ఒక గురుదేవుడు ఆయన. దేవుని స్తోత్రం. టీచర్స్ అంటే ఎవరండి? గురుదేవులు. ఆయన మీద పోయి పట సొక్క పట్టుకుని మా అబ్బాయిని కొట్టావా అని ఎట్టంటాడు కొడుతున్నారు. ఆయన నాకెందుకు, వాడు ఎట్టపోతే మాకెందుకు, వాడు చదివితే మాకెందుకు, చదవకపోతే మాకెందుకు, నెల నెల మాకు జీతం వస్తుంది కదా అని అతని జీతం అతను జోబులో పెట్టుకొని పోవచ్చు. కొట్టాల్సిన అవసరం ఉందా? ఎందుకు కొట్టాడు? చదువు రావట్లేదని. ఈ రోజున మేము కూడా అదే చెప్తున్నాం. ఏదో కవించి నవ్వించి 4 మాటలు చెప్పి నేను వెళ్ళిపోవచ్చు, కానీ నిజాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఈ రోజు కాకపోతే రేపైనా సరి చేసుకుంటారని. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్తారు నాకు డోక్రా ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఎవరికి లేకుండా ఉన్నాయి చెప్పండి? మీకు ఎవరికి లేకుండా ఉన్నాయా? ఏదో భారం ఉందా లేదా మీకు? ఎంతమందికి ఉన్నాయి చేతులెత్తండి. సచ్చేదాకా అప్పులు ఉంటాయి. ఇప్పుడైతే సచ్చేదాకా అసలు అప్పుల కోసం చచ్చిపోతున్నారు కూడా కొంతమంది. అయితే సరే, ఆ విషయం వద్దు. కానీ ఇక్కడ సొంత కష్టముతో ఎవడో ఐశ్వర్యమును, దేవుడు నీ దేహం అనే ఆలయం గురించి లెక్క అడుగుతాడు. హగ్గయి గ్రంథములో 1:4 ఏమనుందంటే, దేహము దేవునికి ఏమైనది? ఆలయం. 1 కొరింథీ 3:16 ఉంటది, దేహము దేవునికి, ఎవడైనను దేవాలయాన్ని పాడు చేస్తే వాడి దేవుడు, వాడి వ్యాపారాలు పాడైతే, పొలాలు పాడైపోతాయి, వాడికున్న అన్ని లాభ సాధనాలన్నీ పాడైపోతాయి. ముందు నీ దేహం అనే ఆలయాన్ని సరి చేసుకో. హగ్గయి గ్రంథం 1:4 ఏమనుంటదంటే, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇళ్లల్లో నివసించుట ఇది సమయమా అంటే అర్థం ఏంటి? అక్కడ సరంభి వేసిన ఇల్లు అంటే ఏనుగు దంతాలతో కట్టే ఇల్లు. ఆ రోజుల్లో ఇప్పుడు మనకి డూప్లెక్స్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద చాలా ఉన్నాయి కదా, గెస్ట్ హౌస్లు చాలా మంది బాగా అఫీషియల్ కట్టుకుంటున్నారు. ఆ రోజులు అయ్యి మీకు మందిరం పాడైపోయింది. ఏ మందిరం అది? మీరు దీని గురించి ఆలోచించరా? అంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని ఓహో నాకు ఈ ఇల్లుంది, ఆ ఇల్లుంది అని మురిసిపోతున్నారా అని గద్దిస్తున్నాడు.
చదవండి ఒకసారి. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన అక్కడ చదవట్ల. హగ్గయి గ్రంథం పాడై ఉండగా సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా. దేని గురించి ఆలోచించుకోవాలి అమ్మా? చూడండి, రేపొద్దున ఈఎంఐ ఎట్టగట్టాలి దాని గురించి కాదు ఆలోచించాల్సింది. రేపు డ్వాక్రా ఎట్టగట్టాలి దాని గురించి కాదు ఆలోచించాల్సింది. యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ బిహేవియర్, యాటిట్యూడ్, నీ ప్రవర్తన, నీ క్రియల, నీ స్వభావం, దాని గురించి నువ్వు ఏం చేయాలి? ఆలోచించాలి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏమంటున్నాడు అక్కడ? మీరు విస్తారముగా విత్తినను. మీరు అసలు మీ మందిరం పాడైపోతుంది దాని గురించి పట్టించుకోకుండా విస్తారముగా ఎత్తుతున్నారు. పంట బాగా పండాలి, ఒక 100 బస్తాలు పండాలని ఎత్తుతున్నారు. కనీసం 10 బస్తాలు కూడా పండడం లేదు. 10,000 ఖర్చు పెడుతున్నారు వ్యాపారానికి, 1000 రూపాయలు కూడా రావడం లేదు. ఎందుకని? శాపం వెంటాడుతుంది నిన్ను. దేవుని మాట వినకుండా ఓ పనో జాబో వ్యాపారమో అయ్యని ఉరుగుతా ఉన్నావు. దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ? విస్తారం ఎత్తున్నా కొంచెమే పండుతుంది. ఇంకా ఏమంటున్నాడు? తింటున్నావు, ఆకలి తీరట్లేదు. భోజనం చేస్తున్నారు, ఆకలి తీరట్లేదు. పానం చేస్తున్నారు, దప్పిక తీరట్లేదు. వస్త్రాలు కప్పుకుంటున్నారు, చలి ఆగట్లేదు. పనివాణి కష్టము చేసి ఇటేనండి అయ్యా, ఇటేనండి. ఆదివారాలు ఉపాసకోటాలు ఎగ్గొట్టి పడుతున్న బుద్ధి లేని వారులారా ఈయనండి. అక్కడేమంటున్నాడు? మీరు మందిరం పాడై ఉండగా, అంటే జీవితం పాడై ఉండగా డబ్బుల కొరకని పరిగెత్తుతున్నారు చూడు. మీ సంపాదన అంత ఏమైతుంది? చదవచ్చు లేదా? ఏమనుంది అక్కడ? చినిగిపోయిన సంచి. ఏ సంచి అండి? అంటే మనకు ఆశీర్వాదం, దీవెన, మేలు, సమృద్ధి, సహాయం చేసేది ఎవరో? ఆయన కదా చేసేది. ఆయన మాట అనకుండా నువ్వు ఎగేసుకొని పోయావు అనుకోండి, నువ్వు దేంట్లో రాణించగలుగుతావు? దేంట్లో దీవించబడతావు? దేంట్లో గొప్పడు అవుతావు? దేంట్లో గొప్పదనం అవుతావు? అది జరిగే పనేనా? దేవుని స్తోత్రం కలుగునగాక. మాట వినాల ముందు. చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటుంది. చినిగిపోయిన సంచిలో ఎంత డబ్బు వేసినామైంది? అదే హగ్గయి గ్రంథం 2:17 అంటున్నాడు. 2:17 మీ కష్టార్జితం నాశనం చేస్తున్నాను అన్నాడు. చూడండి, తెగులుతోనూ కాటుకుతోనూ కష్టార్జితం అంత ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మన జీవితంలో పనులు చేసుకోవాలి, వ్యాపారాలు చేయాలి, పంటలు పండించుకోవాలి, కానీ దేవుని పనికి అవి అడ్డు రాకూడదు. గట్టిగా చెప్పాలి. ఒక్కొక్కరు సాగు చెప్తా ఉంటారు, అయ్యా అదయ్యా ఇదయ్యా ఇదయ్యా. దాని స్తోత్రం. ఆ మధ్య ఒక ఆమె ఏం చేసిందంటే, ఆ మధ్య హల్లెలూయా ఆదివారం కూడా కంపెనీకి రమ్మంటున్నారని చెప్పేసి అమ్మగారు ఆదివారం లెక్కొట్టిపోయేది. ఇవ్వట్లేదు అన్నయ్య వాళ్ళు పర్మిషను, నేనేం చేయమంటావు అన్నది. నువ్వేం చేయొద్దు, నీకేం చేయాలో ఆయన చేస్తాడు ఆగు అన్న. దాని స్తోత్రం. నువ్వేం చేయాల్సిన అవసరంలా, నీకు ఎట్ట ముహూర్తం పెట్టాలో ఆయన పెడతాడు ఆగు అన్న. దాని స్తోత్రం. మొన్న ఒకసారి వచ్చి అంటుంది, నన్ను తరిమేశారు అన్నయ్య కంపెనీలో నుండి. ఏమంటుంది? తరిమేశారు. ఏం చేసావమ్మా? దానికి చాలా మంది లేదు, చాట భారతం. తరిమేశారంట. తరిమేకి ఉంచుతారా? ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఇక మీద సరి చేసుకుంటా అన్నయ్య. కంపల్సరిగా ఆదివారం శనివారం దేవునికి ఇచ్చేస్తాను అన్నయ్య అంటే బుద్ధి వచ్చిన తర్వాత, తరిమేసిన తర్వాత. హల్లెలూయా. వాస్తవానికి దేవుని మందిరం ఇక్కడ ఉంది, చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి. కొంతమంది పాపం పోట్లూరు నుండి వచ్చారు, అక్కాయిలు వచ్చారా? మీకు దూరం ఉందిగా? దూరమా కదా? అవును, 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారా? హల్లెలూయా.
పడిద్ది అక్కడ. ఓకే, కొంత దూరమే. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు అన్ని చేతులేద్దండి. లోకల్ వాళ్ళు ఎవరు? ఓకే. బయటూరు వాళ్ళు ముందు వస్తే లోకల్ వాళ్ళు వచ్చే లేట్ అయింది. నాకేంటో ఈ విచిత్రం, ఇక్కడ కాదు అన్ని సంఘాలు అదే తగలబడింది. దాని స్తోత్రం. దగ్గర వాళ్ళు రారు. అన్నయ్య వాక్యానికి ఎత్తుకున్నాడా మైకు? ఆరాధనకి ఎత్తుకున్నాడా? ఎప్పుడు? అన్నయ్య వాక్యానికి ఆరాధనకి ఎత్తుకున్న తర్వాత. దేని స్తోత్రం. అంటే నేను అనుకుంటున్నాను, అప్పుడు కరోనా వైరస్ ఒకటి వచ్చింది, వీళ్ళకి ఈ వైరస్ తగులుకుంది, నిర్లక్ష్యమైన వైరస్. కరెక్ట్ వాక్యానికి వచ్చి అట్ట హాజరైపించుకొని వెళ్ళిపోతారంట. దేని స్తోత్రం. నిర్లక్ష్యం ఏర్పడిపోయిందండి. హల్లెలూయా. అలా ఉండొచ్చా? దైవజనుడు రాకముందే ముందుగానే కనిపెట్టాలి. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్పమంటారా? పేతురు గారు వచ్చిన తర్వాత అందరు కూర్చున్నారా? రాకముందే కొన్నేళ్ళు ఇట్లా అందరు కూర్చున్నారా? చెప్పండి. హల్లెలూయా. సిద్ధపడాలి. ప్రభు వచ్చిన తర్వాత సిద్ధపడదాం. అక్కడ కూర్చోబెట్టి ఆయన్నే స్నానం పానం చేసి బట్టలు వేసుకొని వద్దాం. ప్రభు కాసేపు కూర్చో స్వామి. హల్లెలూయా. కాసేపు కూర్చో ప్రభు. కొంతమంది విశ్వాసులు కూడా ఎట్టుంటారంటే, అన్నయ్య మిస్టిక్ రండి అన్నయ్య, రండి అన్నయ్య అంటే మీకు కూడా అమ్మో ఎంతో ప్రేమతో పిలుస్తుంది. ఈరోజు మంచి అన్ని మర్యాదలు ఉంటాయేమని పోతారు. ఆడపని ఏందన్నయ్య వచ్చారన్నది ఒక ఆమె నన్ను పిలిచిందామే, మళ్ళీ ఏందన్నయ్య నేను మైండ్ పోయి వచ్చాను. అమ్మడికి మైండ్ పోయి నాకు ఎట్టుకోవాలి అర్థం కాక పైకి తిప్పురా ముందు. ఎట్టా వచ్చారు కదా అన్నయ్య అంటే, ఈ లోపు ఎవరు ఇంకో బ్రదర్ ఉండేవాడు, అతను బుద్ధి లేదండి నీకు రమ్మని చెప్పి నువ్వేగా. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అన్నయ్య, మరిచి అయిపోయాను అన్నయ్య. కట్టెలు నరుక్కుంటా ఏందన్నయ్య ఇటు వచ్చారంటుందిట. అప్పుడప్పుడు ఇది కిట్టంటే వాళ్ళు గద్దెత్తా ఉంటారు. స్తోత్రం. నేనైతే ఏం చేస్తావు, నన్నేమో అక్కడ కూర్చోబెట్టారు తెక్కుండా. అర్థమైంది? తెగకుండా ఏడా ఆడ కూర్చోబెట్టారు. అందుకని నీ ఆడ తేడా పడ్డా మళ్ళీ సింహాసనం కొనిపోతేమోనని ఇదొక భయం. దేని స్తోత్రం. దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమైతే నువ్వే గారా మన బుద్ధి లేదా మళ్ళీ ఏంది వచ్చింది, నవ్వుకోవాలా ఏడ్చుకోవాలా? అప్పటికే 200-300 అయింది మాకు పెట్రోల్. ఎవరిస్తారు స్వామి ఏసయ్యా అనుకుంటే దారిలో ఒక ఆయన, మాస్టర్ గారు ఏం బాగున్నావా, పలకరీయటం కూడా చూడండి ఎట్ట పలకరిస్తారు. బాగున్నావా? ఏంది ఈ మధ్య మాకు ఇల్లు రావట్లా అసలుకే, ఆల్రెడీ వచ్చాం స్వామి ఇది అని మా వాడు చెప్పినట్టున్నాడు. సరే ఎట్టా వచ్చారుగా ఒకసారి ఇంటికి వచ్చి పోదురండి. ఎట్టా వచ్చారు కాబట్టి ఇంటికి వచ్చి పోదురు అన్నారు, కానీ ఇంట్లోకి పోయాం. పాపం పిలిచాడు, మళ్ళీ పిలవకపోతే సారీ వెళ్ళకపోతే ఈ పాస్టర్ గారికి ఎంత కొవ్వెక్కిందిరా అంటాడేమోనని వానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళ భార్య, అన్నయ్య నాకు గర్భం వచ్చినప్పుడు ప్రసవ దినాలు నిండినాయి, హాస్పిటల్కి వెళ్ళాను నేను. అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. మీరు నాకు గుర్తొచ్చారు, నేను ఫోన్ చేశాను మీకు గుర్తుందా అన్నది. గుర్తుందమ్మా. ఆ రోజు నేను దేవుడికి ఒక 5,000 ఇద్దామని మొక్కున్నాను అన్నయ్య అన్నది. దేని స్తోత్రం. ఎట్లా వచ్చారన్నయ్య, నేను పసిపెట్టి తల్లిని కదా, మళ్ళీ నేను చర్చికి వచ్చాను 2-3 నెలలు పట్టింది అని చెప్పి ఆమె 5,000 కానుకిచ్చింది. దేని స్తోత్రం. లేకపోతే మేము బండిని నెట్టుకుని పోవాల్సి వచ్చేది. హల్లెలూయా. ఇట్లా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు చాలాసార్లు. హల్లెలూయా. అట్లా కొంతమంది ఆ నిర్లక్ష్యం తిండి వలననో తర్వాత ప్రభు రాకట్లో ఏం జరిగింది? తినొచ్చు అమ్మా, చెప్పండి తినొచ్చు. ఇప్పుడు తిండి గురించి ఎంత దూరం వెళ్ళింది వాక్యం, ఇక తాగేదాని గురించి ఎంత దూరం వెళ్ళిందో దాని స్తోత్రం కలుగును గాక. త్రాగుచ్చు అంటే ఎందాక చెప్పా కదా, ఫుల్ మందులు వాడుతున్నారు. హైదరాబాద్లో జాన్ అని ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు, పాపం
మన గాబ్రియల్ గారు కూడా వచ్చాడు ఆ రోజు. అప్పుడు మేము ఇద్దరం అక్కడ పరిచయం చేస్తాం వారానికి ఒకసారి. అయ్యా ఈరోజు మీటింగ్ అయ్యా, భలేకుంటుందయ్యా మీటింగ్ అంటే, ఆహా సంగీతం కూడా వస్తుంది అయ్యో అన్నాడు. సంగీతం అంటే ఏంటి? డోలక్కు. అబ్బో, డ్రమ్ ఉంటేనే గొప్ప భాగ్యం. అప్పుడు ఏముంటే? డ్రమ్ ఉంటేనే గొప్ప భాగ్యం, కంజరుంటే ఇంకా గొప్ప భాగ్యం. ఆ రోజు డోలక్కుందయ్యా అన్నాడు. ఈయనేమో ఎత్తుకున్నాడు, స్తుతి పాత్రుడని ఎత్తాడు. నేను పోయి ఆ డోలక్ కొట్టి వాడు పక్కన కూర్చున్నా. వాడు పాడుతా ఉన్నాడు అని. వాడు మొహం అన్నప్పుడు అలా నోట్లో నుండి వాసన వస్తా ఉంది. అంటే ఏం చేశాడు? మందేసి కూర్చున్నాడు. ఓటమైన తర్వాత ఎవడీడు అన్నా. జానయ్య మంచి విశ్వాస అయ్యా అన్నాడు. వాడి విశ్వాసి కాదయ్యా, వాడు పెద్ద పిశాసి. వాడు మందు కొట్టించాడు. దేవుడికి ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు ఏం చేస్తావు? అంతే. ఆ ఏరియాలో ఆ తాగుబోతోడే మంచి విశ్వాస అక్కడ. ఎందుకంటే ప్రభువుని నమ్మితే ఎన్నో కష్టాలు ఆడ. దాని స్తోత్రం. విలేస్తారు, కొడతారు, కొన్ని ఏరియాలు చంపేశారు కూడా. అలాంటి ఏరియాలు అయ్యి దాని స్తోత్రం. ఈడే ఫుల్ తాగి టోలక్ కూడా పెట్టుకొని వాయితా ఉన్నాడు. ఈయన పాట పాడుతున్నాడు. కూటమి అయిపోయిన తర్వాత నిన్నాను, జాని గారు మీరు వేశారా అన్న. అయ్యన్నిటితో మీకెందుకో, వచ్చారా చెప్పారా అంతవరకే, ఇంకేది మాట్లాడకూడదు మీరు అన్నట్టు. నిజమే కదా. ఇదంటారు చూడు, ఇస్త్రాకులు ఎత్తేమడి జనాభా లెక్కెందుకు మనకి. నేను స్తోత్రం కలుగునగాక. బయలుదేరి అట్లా. అంటే అప్పట్లో అట్లుండేది పరిస్థితి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎట్లా జరుగుతున్నాయి ఈ మధ్య, జరుగుతున్నాయి. ఎట్లా మందు కొట్టి అట్లా బల్లారాన్ని తీసుకోవటం. ఇంకోటి వితండవాదం ఆడుతున్నాడు నాతో. అన్నయ్య ద్రాక్ష రసం అంటే ఏంటిది? ద్రాక్షాల నుండి వచ్చేదేగా, అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసింది మీరు ఇస్తున్నారు. నేనేం చేస్తున్నా, 4 రోజులు మురిగిపోయింది తాగుతున్నా. 4 రోజులు మురిగింది తాగుతున్నా. అది వైన్ అవుతుంది. దానికి దీనికి తేడా ఏంది అన్నాడు. చూసారా, అది తెలివి జనానికి. ఏంటి ఇది వైనే? వైన్ అంటే ద్రాక్ష రసమే కదా. అది అదే. నేను స్తోత్రం కలుగునగాక. అంటే తెలివి మీరిపోయారు. దీనికి దానికి ఏంటంటే ఇది మత్తెక్కించేది. నేను స్తోత్రం. ఇది మత్తెక్కించేది, అది ఆరోగ్యకరమైనది. ఇశ్రాయేలు దేశంలో 3 రకాలుగా ఉంటుంది ద్రాక్ష రసం. ఆరోగ్యానికి సంబంధించింది, మత్తెక్కించేది, అలాగే మంచి ద్రాక్ష రసం ఉంటుంది. నేను స్తోత్రం. అందుకని ఈ రోజున చాలా మంది త్రాగుబోతులు. తర్వాత ఇంకా ఏముందంటే అక్కడ పెండ్లి, అమ్మా పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికి ఇచ్చుచుండి. అబ్బా, పెండ్లి చేసుకొనొచ్చు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. పెళ్ళి అయ్యేదాకా ఉంటున్నారా? ఇప్పుడు చాలా మంది పిల్లలు చూడండి. ఈ మధ్య నేను ఒక అక్కాయి నెల నాకు దశమ భాగాలు ఇస్తుంది. ఏమని దశమ భాగం ఇస్తుంటే, ఈ 1500 అబ్బాయిది, ఈ 1500 అమ్మాయిదని ఏదో ఇస్తుంది. మొన్న ఒకసారి జనవరి రోజున అందరు భోజనాలకు వచ్చి వాగ్దానాలు తీసుకున్నారు. దేని స్తోత్రం. ఆమె రాలా. నిన్నాను ఏమ్మా రాలేదు అది అంటే, చుట్టాలు వచ్చారన్నయ్యా అన్నది. ఎవరు వచ్చారంట? ఏ ఊరు చుట్టాలమ్మా అన్న. ప్రార్థన జరుగుతుంది, ఆడ తీసుకురాకూడదు అంటే, ఆడకు రానన్నారు అన్నయ్య వాళ్ళు అన్నది. ఇంతకీ ఎవరు ఏంటంటే అమ్మాయి తాలూకోలు. అమ్మాయికి పెళ్ళే కాకపోతే చుట్టాలు ఎక్కడ నుండి వచ్చారన్న. అమ్మాయికి చుట్టాలు ఎక్కడ. ఆ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడంట అన్నయ్య. వాళ్ళ అమ్మ నాన్న అప్పుడప్పుడు వచ్చిపోతారు. బుద్ధి లేకపోతే ఒక విశ్వాసం అయ్యండి, పెళ్లి కాకముందే తీసుకొచ్చి ఎవరినో ఇంట్లో పెడతారంటే, ఎవరినో చెప్తే గద్దించి బుద్ధి చెప్పి పంపించాల్సిన దానికి బదులు చేతి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా వాళ్ళు మీరు ఇష్టపడి పెళ్లి చేయండి. పెళ్లి కాకముందే బంధువులని అబ్బాయిని అందరిని తీసుకొచ్చి ఇలా పెట్టుకోవడం, అది ఇదని చెప్పి గద్దించాలక బంధు. ఇక దశమ భాగం ఇంట్లో అమ్మాయి
ఎనిమిదిగా షర్టు. హల్లెలూయా. మన యూత్ మీటింగ్ కూడా రాలా, దాని స్తోత్రం. చెప్పారు చేసేదే ఏదో పని, మళ్ళీ దానికి ఇదంటారు చూడండి, దొంగల కూడుండి పెట్టినట్టే కదా. ఎవరి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, పెళ్లి చేసుకునేదా కూడా ఉన్నట్ల ఇప్పుడు వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దాని స్తోత్రం కలుగునగాక. యవన పిల్లలండి ఈ రోజున చాలా మంది. సరే ఏదో ఏదో ఆ ఇష్టపడ్డారని ఏదో దరిద్రం పట్టుకుంది అనుకోండి, పెళ్ళని చేసుకోవాలి తొందరగా. చేసుకోవాలా లేదా? సంవత్సరాలు లేటు, మళ్ళీ పోవటం రావటం, బైకుల మీద ఇంటికి రావడం. ఏదో మీ ఇద్దరు పెళ్లి చేసుకుపోతున్నా అంటే మీరిద్దరు పెళ్లి చేసుకునేదాకా జనమందరం మిమ్మల్ని చూడా ఉండాలా? దానివల్ల దేవుడికి మహిమ వస్తుందా? జారత్వము జారక్రియలు జరగకూడదని వాక్యం చెప్తుంది. పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు. రక్షణ పొందావా అమ్మాయి అంటే, ఆ రక్షణ అయితే ఇప్పుడు కాదులే అన్నయ్య, పెళ్లి చేసుకుంటావా అంటే, పెళ్ళి చేసుకుంటా. ఒక ఆమంటది పాప, ఎవరో గుంటూరు నుండి వచ్చింది. అయ్యా నువ్వు రారడిగింది అయ్యా పెళ్లి చేయమని మా కూతురు. ఎట్ట అడిగిందంట? నువ్వు రారడిగిందంట పాప. సరే చెయ్యమ్మా అన్న. చెయ్యి, నువ్వు రారడిగిందిగా. ఎట్ట తయారవుతున్నారంటే ఇప్పుడు రక్షణ గురించి ఆలోచన లేదు. దేని గురించి? ప్రభు రాకట్లు అయ్యే జరిగేది. పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికిచ్చుకొనొచ్చు. ఇంకా ఏమనుంది అక్కడ? జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. చూశారు? ఇది తినటం, త్రాగటం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికిచ్చుకోవడం. లోకాసు వార్తలు అయితే ఏమన్నదంటే, నారులు నాటుకొనుచు, పొలాలు కొనుచు అమ్ముచు, ఎన్ని జరుగుతున్న దినాలలో ప్రభు రాబోతున్నాడు. ఈ మధ్య ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ చూడండి ఎంత బాగా స్పీడ్గా జరుగుతుందో. ప్రభు రాకడకి ఇదొక గుర్తు కదా, కొనుచు అమ్ముచు. దాని స్తోత్రం. ఎన్ని జరుగుతున్నప్పుడు ప్రభు వస్తాడా రాడా? దగ్గరగా ఉన్నాడు. గురుతులు జరుగుచుండెను, వాక్యము నెరవేరుచుండెను. తర్వాత ఆయన ఏం చెప్పాడు? నేను వచ్చే రాకట్లో ఎక్కువ మోసగాళ్ళు వస్తారు. ఎక్కువ ఎవరు వస్తారు చెప్పండి? మోసగాళ్ళు. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వాక్యం చెప్తుంది. ఎవడో 4వ వాక్యం, యేసు వార్త ఇట్లా, నేను ఎవడ మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. గట్టిగా చెప్పాలి. మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమును లేచు. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకి ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మోసపరిచే వాళ్ళు వస్తారంట అనేక మంది. ఎవరండి? యేసయ్య పేరటే వస్తారంట వీళ్ళు. యేసయ్య పేరటే వస్తారు. మేము పాస్టర్లు, సేవకులమని. అక్కడ వాక్యం చెప్తుందంటే నా పేరట అనేక మంది. ఎవరిల్లు? అబద్ధ క్రీస్తులు. హల్లెలూయా. అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు. ఇలాంటి వారి వల్ల ఈ రోజున నిజమైన సేవకులు కూడా ఏం కలుగుతుంది? అవమానాలు, నిందలు వస్తున్నాయి. హల్లెలూయా. నేనే 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 వాక్యంలో ఉన్నది ఒకటి, ఇది చెప్పేది ఇంకొకటి. వాక్యంలో ఉన్నది ఒకటి, వారికి అనుకూలమైన బోధిస్తూ జనాన్ని అడ్డదారి పట్టిస్తున్నారు. దాని స్తోత్రం. ఎంతమందిని మోసం చేస్తున్నారు తెలుసా? ఏదనంటే మా సంఘానికి ఎంతమంది వస్తారు తెలుసా? మా కాడికి ఎన్ని లక్షల మంది వచ్చినా సత్యము లేకపోతే అక్కడ దేవుని ఆత్మ ఉంటుందా చెప్పండి? క్రమం లేకపోతే ఉంటుందండి. ఎంతమంది అంతమంది. సంఖ్య కాదు దేవునికి కావాల్సింది, అర్థమైందా? క్వాంటిటీ కాదండి, క్వాలిటీ కావాలి. ఏం కావాలి? క్వాంటిటీ కాదు, క్వాలిటీ. క్రమము లేకుండా ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు
పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. అక్రమ సంబంధులారా, ఏ సంబంధులు గద్దించాడు? అక్రమ సంబంధం, క్రమం లేదు. నేను అందుకే చెప్తున్నా మీకు, క్రమమైన సంఘాన్ని ఎత్తుక్కోవాలి, క్రమమైన బోధకులు ఎత్తుక్కోవాలి, క్రమమైన ఉపదేశాలు ఎత్తుక్కోవాలి. దాని స్తోత్రం కలుగును గాక. అనేకులు మోసపరుస్తారు. తర్వాత యుద్ధములు గురించి వింటారు మీరు. దీని గురించి యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? అక్కడక్కడ పాకిస్తాను, ఇండియా, పాలిస్తీనా, ఇజ్రాయిల్ జరుగుతున్నాయి. అక్కడక్కడ యుద్ధాలు ఎన్ని జరుగుతున్నాయి అంటే ప్రభు రాకడ సూచనలు కదా ఇవన్నీ. తర్వాత జనం మీదకి జనము, ఈ కులస్తులు ఆ కులస్తుల మీదకి, ఆ కులస్తులు జనం మీదకి జనము, రాజ్యం మీదకి. చూడండి, ఈ కులస్తులు ఆ కులస్తుల మీదకి, ఆ కులస్తులు ఈ కులస్తుల మీదకి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ మీదకి, ఆ పార్టీ వాళ్ళు. అంటే వీళ్ళు పరిపాలనగా చేస్తుంది, రివెంజ్ తీర్చుకుంటున్నారు ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు. ప్రజలకు మంచి చేయండి బాబు అంటే అవి కాదు, ఈయన్ని వాడు తిట్టుకోవడం, వాడిని ఈయన తిట్టుకోవడం. ఇవన్నీ జరిగే రోజుల్లో ఎవరు వస్తున్నారంట? ప్రభు వస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒకటి జాగ్రత్త పడండి, రెండోది ప్రార్థన కలిగి ఉండాలి. తిండి వలనను, చివరి మాట చదవండి, అది తిండి వలనను మత్తు వలనను. లోకాసు వార్త 21:35-36 వాక్యాల్లో రాయబడి చివరి మాటగా చదవండి. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము, ఏ దినము? ఆ దినము ప్రభు రాకడ, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. గట్టిగా చెప్పండి. మొన్న ఒక అతను భార్య మీద వంకతో నేను చర్చికి రానన్నాడు. ఒక సహోదరుడు మన సంఘాల్లోనే. ఎవరి మీద వంకతో? ఈ భార్య వల్ల కొంచెం బాధపడుతున్నాను అని నేను చెప్పాను. అయ్యా, భార్యాభర్తల బంధాలు భూమి మీద ఊరికే. రేపు మనం కన్ను మూసామంటే మనతో భార్య రాదు, అమ్మ నీతో భర్త కూడా రాడు. బ్రతికి ఉన్నంత కాలమే ఈ బంధాలు వల్లకాడి దాకా. ఆ తర్వాత ఎవరు బంధాలు వారి. కానీ బ్రతికి ఉన్న దినాల్లో తెలుసుకోవలసిన ఒక సత్యం ఏంటంటే, ఎవరి భక్తి వారు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. భార్య భక్తి చేస్తే భర్త పరలోకం వెళ్తాడని ఎక్కడుందా బైబిల్లో? భర్త భక్తి చేస్తే భార్య పరలోకం వెళ్ళిద్దని ఎక్కడనుందా? తల్లిదండ్రులు భక్తి చేస్తే పిల్లలు ఎక్కడన్నా పరలోకం వెళ్తారని ఉందా? లేదు కదా. ఎవరి భక్తి వారిదే, ఎవరి ఆత్మీయత వారిదే, ఎవరి పరిశుద్ధత వారిదే. ప్రభు రాకడకి ఎవరి సిద్ధపాటు వారిదే. దాని స్తోత్రం కలుగును గాక. ఎవరికి వారు సిద్ధపడాలి. బైబిల్లో ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు భక్తులు ఉన్నారు. ఒకరు హానోకు, ఒకరు నోవాహు. చెప్పండి, ఒకరు నోవాహు. హానోకు సింగిల్ గా దేవునితో నడిచాడు. హానోకు సింగిల్ గా దేవుడితో నడిచాడు. ద హానోక్ వాకింగ్ విత్ గాడ్, విత్ జీసస్. నోవాహు ఫ్యామిలీతో నడిచాడు దేవునితో. ఈ రోజున సింగిల్ గా అవకాశం ఉంటే సింగిల్ గా నడు దేవుడితో. భర్త కోసమో భార్య కోసం ఆగొద్దు. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, వాడు పాడు నిన్ను బానీయుడు. దాని స్తోత్రం. వారు పారు మిమ్మల్ని బానీరు. హల్లెలూయా. ఎవరికి వారే సిద్ధపడాలి. భక్తి విషయంలో 3 విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకటి, నీ భక్తి నువ్వే జాగ్రత్తగా చేసుకోవాలి. రెండోది, నీ విశ్వాసమును నువ్వే కలిగి ఉండాలి. నీ పవిత్రతను నీవే కలిగి ఉండాలి. ఈ 3 బైబిల్లో ఉన్నాయి. దాని స్తోత్రం. సమయం లేదు చెప్పడానికి. 3 విషయాలు ఉన్నాయి బైబిల్. ఎవరికి వారే. అందుకని మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండండి. హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉండండి. తర్వాత ఇంకా ఏమని రాయబడింది అక్కడ? ఆయన ఎదుట
నిలవబడుటకు శక్తి గల వారమగునట్లు. చూడండి, ప్రభు ఎదుట నిలబడటానికి మనకేం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలంటే ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గట్టిగా చెప్పండి. ఎల్లప్పుడూ ఏం చేయాలండి? ప్రార్థన చేయమని ఎవరైనా మిమ్మల్ని బతిమాలాలా? అవునా కాదా చెప్పండి. ప్రార్థన చేయమని బతిమాలాలా? సన్నిధికి రమ్మని బతిమాలాలా? దేవుని స్తోత్రం. సన్నిధికి రమ్మని బతిమాలాలా? చెప్పండి అమ్మా. తినమని ఎవరైనా మిమ్మల్ని బతిమాలుతున్నారా? చెప్పండి. పనికి వెళ్ళమని ఎవరైనా బతిమాలుతారా? బాధ్యత అది. తినాలి, వెళ్ళాలి. అలాగే సన్నిధి కూడా ఎవరు బతిమాలకూడదు. ప్రార్థన చేయమని ఎవరు బతిమాలకూడదు. ఒక వాడుకగా యేసయ్య వాడుక చొప్పున ప్రార్థన చేసేవాడు. వాడుక చొప్పున దినానికి ముమ్మారు దానియేలు వాడుక చొప్పున ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. అలాగే ఇస్సాకు వాడుక చొప్పున ధ్యానించేవాడంట వాక్యాన్ని. ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. అందుకని ప్రభు రాకడికి నువ్వు సిద్ధపడాలంటే ఒకటి జాగ్రత్త పడాలి, రెండోది మెలకువగా ఉండాలి. మెలకువ లేకపోతే నీ మీద పాము వచ్చి పడవచ్చు, తేలొచ్చి పడవచ్చు, ఏ సాతాను శక్తులు వచ్చి నీ మీద పడవచ్చు. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ అంటే ఏంటి? ప్రార్థనే. యేసయ్య అంటున్నాడు, వాచ్ అండ్ ప్రే, ఎంటర్ నాట్ ఇంటూ టెంప్టేషన్. అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి, లేకపోతే మీరు శోధనలో ప్రవేశిస్తారు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అందరి పైకి లేచి నిలబడి, నా ప్రియతిని బిడ్డలారా, చెప్పబడిన వాక్య నిమిత్తమై ప్రభు రాకడికి మనం సిద్ధపడటానికి రెండు మాటలు దేవుడు మనతో పలికాడు. ఒకటి జాగ్రత్త పడాలి, రెండోది మెలకువగా ఉండాలి. ఈ రెండు అనుభవాలు మనం ప్రతిరోజు తప్పక జ్ఞాపకం చేసుకొనొచ్చు. లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి ప్రభు రాకడని మనం గుర్తుపట్టాలి. ప్రభు రాకడ సమీపంగా ఉందని తెలుసుకోవాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయి. ప్రభా, నీ రాకడకి నేను సిద్ధపడాలి. నీ రాకడకి నేను ఎడవబడకూడదు నాయన. అయ్యా అయ్యా, ఇద్దరు తిరగల ఇసురుచుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి, పొలములో ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి. ఈ రోజున నిన్ను రక్షించుకో, నీ వారిని రక్షించుకో. ఈరోజు నువ్వు సిద్ధపడు, నీ వారిని సిద్ధపరచు. ఈరోజు నువ్వు క్రమంగా ఉండు, నీ వారిని క్రమపరుచుకో. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి విరుద్ధమైన భక్తి చేయొద్దు. వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండొద్దు. వాక్యానికి విరుద్ధమైన క్రమాల్లో వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. తండ్రి, నాకు నేను జాగ్రత్త పడాలి. ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి? తిండి విషయంలో జాగ్రత్త పడాలి, మత్తు విషయంలో జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన ప్రార్థన, విశ్వాసం కావాలి. ఇప్పుడు ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? పరిశుద్ధాత్మ పొందావా? వేరుబాటు జీవితం కలిగి ఉన్నావా? దేహ విమోచన కొరకు మూలుగుచున్నావా? ప్రార్థనలో పోరాడుతున్నావా? అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు క్రమం కలిగి ఉన్నావా లేదా? ప్రియ సహోదరుడా, సహోదరి, చెప్పబడ్డ వాక్య ప్రకారం నీ జీవితాన్ని క్రమపరుచుకో. ఆయన వచ్చే రాకడలో తినుచు, త్రాగుచ్చు, పెట్టి చేసుకొనొచ్చు, ఇచ్చుచు, కొనుచు, అమ్ముచు ప్రజలు గ్రహింపు లేకుండా ఉంటారు. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయేదాకా వారు ఏ రీతిగా గ్రహింపు కలిగి లేరో, ఈ రోజున ప్రభు రాకడకి సిద్ధపాటు కలిగి చాలా మంది లేరు. నోవాహు లాంటి వారు, నోవాహు కుమారులు, కోడళ్ళు, భార్య లాంటి వారు మాత్రమే సిద్ధపడతారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. స్తోత్రం, స్తోత్రం. ఎస్, అవును తండ్రి, నీకు స్తోత్రం. అవునయ్యా, అవునయ్యా. ఎస్, సిద్ధపడు, సిద్ధపడు. ప్రార్థన కావాలి.
మెలకువ కావాలి. స్తోత్రం. ఎస్, అవును ప్రభా, అవును ప్రభా. ఎస్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఎస్, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.